కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా వెండి కొండపై నివాసముండే బోలా మల్లన్న కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా వెండి కొండపై నివాసముండే బోలా మల్లన్న వెండి కొండపై నివాసముండే బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా ఒక పక్కన గణపయ్య మరుపక్కన మురుగయ్య 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 ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రివి నీవే మల్లన్న ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రివి నీవే మల్లన్న. బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా హర హర మహాదేవ శంభో శంకర. అరెరే తలపైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ తలపైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ తలపైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ తలపైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ ఇద్దరి భార్యల ఇష్టదేవుడవు నీవే మల్లన్న ఇద్దరి భార్యల ఇష్టదేవుడవు నీవే మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా అరెరే పులి చర్మం ధరించి భిక్షాటన చేసిదివయ్యా 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 వల్ల కాటిలో నివాసముండే విభూది మల్లన్న వల్ల కాడిలో నివాసముండే విభూది మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుభాభ్యాం శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమే పాదే భరతవర్షే భారతఖండే దండకారణ్యే గోదావర్యాః శాలే వాహన శకవర్షే బౌద్ధ అవతారే రామః క్షేత్రే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్ర మానేన అస్య ప్రభవాది దృష్టి సంవత్సరాణ మధ్యే శ్రీమత్ శ్రీ మంగళకర విశ్వావసు నామ సంవత్సరః ఉత్తరాయణే హిమవంత ఋతో మాఘమాసే కృష్ణపక్షాం ఏకాదశ్యాం బృహస్పతి వాసర యుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతితో మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర పరమేశ్వరి ప్రీత్యర్థం మమ ఆరాధన దేవత నాగ లింగేశ్వర స్వామి సన్నిధౌ నవనాగేంద్ర దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధార్థం పునః ప్రతిష్టాపన జీర్ణోద్ధార పూజాక్యం కర్మ ధారయిష్యే. మమ జన్మాంతరేషు బాల్య యౌవన కౌమార్యేణ జ్ఞానతః అజ్ఞానతః పరప్రేరణయా కరిష్య సకల పాపానాం నివారణార్థం సర్పదోష కాళ సర్పదోష ద్రోణహత్య మార్జాలహత్య ఔదుంబర వృక్షఛేదన విగ్రహ స్ఫోటన దేవాలయ స్ఫోటన గురునిందన బ్రాహ్మణ నిందన స్త్రీనిందన గోహత్య మాతాపితృ నిందన వద సకల దోష పరిహార ద్వారా నాగేంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహేణ మమ వంశానాం ఉత్తరోత్తర అభివృద్ధత సిద్ధార్థం వ్యాపార వ్యవహార ఉద్యోగేషు సర్వత్ర జనాకర్షణ ధనాకర్షణ సిద్ధార్థం మమ రాజకీయ క్షేత్రే స్వస్థానే విజయత్వ సిద్ధిద్వార రాజద్వారే మహాలక్ష్మి సిద్ధార్థం శ్రీ నాగేంద్ర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధార్థం సకల కార్య నిర్విఘ్నత సిద్ధార్థం మహాగణపతి పుణ్యాహవాచన పంచగవ్య దేవనాంది ప్రార్థన పూజాక్యం బ్రాహ్మణ ముఖేన కర్మ ధారయిష్యే. వాస్తు దోష నివారణార్థం వాస్తు రాక్షోగ్న హవనాక్యం కర్మ ధారయిష్యే. మనసులో ప్రార్థన చేసుకునేది నాగేంద్ర స్వామి అంటే నవరాగ మూడు రాళ్ళు అన్నమాట. నాగరాజు, నాగపత్ని, నాగపుత్రుడు అని చెప్తాం వాళ్ళ ముగ్గురిని కూడా. అలాంటి స్వామిని నాగలింగేశ్వర స్వామి సన్నిధం మనకి ఆరాధన దేవత కావచ్చు, కులదేవుడు కావచ్చు. అలాంటి సన్నిధానంలో ఈ రోజు పునర్జీర్ణోద్ధార కార్యక్రమం అంటే పునఃప్రతిష్ఠ చేస్తున్నాం. జ్ఞానత అజ్ఞానత మనకి జ్ఞానం ఉందో లేదా లేకో పరప్రేరణ వేరేవాళ్ళు చెప్పినట్టు మనకేమీ తెలియదో మేమేదో చెప్పినాం మీరు ఆ విధంగా చేసేసారు, అది కూడా తెలియని పాపము కర్మము అని చెప్తాం. అలాంటివి చేసినాము, దానివల్ల మళ్ళీ ఈ రోజు జీర్ణోద్ధారం చేసి వాళ్ళ జాగాల్లో ఎక్కడ కావాలో అక్కడ కూర్చోబెట్టేస్తాం. ఎందుకంటే మనకి శరీరంకి తలకాయ ఎక్కడ ఉండాలా, చేతులు కాళ్ళు ఎక్కడ ఉండాలి, అక్కడ ఉంటేనే మనిషి అని చెప్తారు. దాన్ని ఏదైనా కొద్దిగా
అట్లా ఇట్లా అయిపోయి ఒక చెయ్యి ఒక కాలు లేకుండా పోతే అవిటి వాళ్ళు అని చెప్తారు. తర్వాత అది విచిత్రంగా ఉంటుందన్నమాట. అలాంటిది రాళ్ళు కూడా ఎక్కడ ఉండాలి అక్కడ లేకుండా అదులు బదులుగా ప్రతిష్టాపన అయితే దాని నుంచి మనకి కొన్ని కర్మాలు వస్తాయి, కొన్ని చేసే పనులు కూడా ముందుకు వెళ్ళాము. దీంతో కలియుగంలో ప్రత్యక్షంగా నాగేంద్రులు ఎట్లా అంటే 16 రకాలుగా చేసే పాప కర్మాల నుంచి సర్పదోషం వస్తుంది, కాళ్ళకు సర్పదోషం వస్తుంది. దాన్నే మనం ఇప్పుడు చెప్పించిండేది అనమాట. మార్జాల హత్య అంటే మనము గాడిలో పోయేటప్పుడు ఏమన్నా పిల్లలు ఏమన్నా గుద్దేసి చనిపోయి ఉంటే వచ్చేస్తే సడన్ గా కుదుతాం, దాని నుంచి కూడా సర్పదోషం వస్తుంది. తర్వాత భ్రూణ హత్య, అవాసన్స్ ఏమైనా చేపిస్తా ఉండేటాటివి తెలుసో తెలియకుండా పెద్దవాళ్ళు ఎవరు చేసింటే కూడా ఇప్పుడు దాని నుంచి వస్తుంది. గో హత్య, ఆవులను ఏమన్నా కొట్టి తిట్టింటే లేకపోతే మన ఇంట్లో ఆవు బాగా పాలిస్తూ ఉంటుంది, దానికి వయసు అయిపోతుంది, తెలుసో తెలియకుండా పెద్దవాళ్ళు వేసేసింటారు కసాయి, దాన్ని కోసింటారు కాబట్టి దాని షాప్ పూర్తిగా ఇన్ని రాళ్ళు పాలించినా నన్ను ఇట్లా చేసినామని ఆ షాప్ కూడా దీనికి వస్తుంది. తర్వాత గురు నిందన, గురువులను ఏమైనా నిందన చేసింటే ఎవరో వచ్చి ఇటు చేసినట్లు వెళ్ళిపోయి అంటే వచ్చేస్తాయి మాటలు, అవి చేసినా కూడా నిందన వస్తుంది. మాతాపితృవద, తల్లిదండ్రులు ఏమైనా నిందన చేసింటే కొట్టింటే దీని నుంచి కూడా వస్తుంది. బ్రాహ్మణ నిందన, బ్రాహ్మణులు ఏమైనా మనం నిందన చేస్తే తెలుసో తెలియకుండా అవి కూడా చాలా నడుస్తూ ఉంటాయి, ఎందుకంటే అట్లా చేస్తూ ఉంటారు ఇట్లా వచ్చేస్తూ ఉండదు, దాని శాపం కూడా ఈ సర్పదోషం పెట్టిందాం. విగ్రహ స్ఫోటన అనేసి, నేను రాళ్ళు మీరు తీసేస్తుంటే ఆ తీసేడు ఊరికే కొట్టి పెరిగేసేకి లేదంట, అందుకే ఒక కలుషం పెట్టి దాంట్లో ఉండే ప్రాణంని ఆ కలుషంలోకి ఆవాహన చేసి కళాకర్షణ అని చెప్పేసి ఆవును తీసుకోవచ్చు. ఎందుకంటే ఆవులో 36,000 కోటి దేవతలు ఉంటారన్నమాట. ఆ ఆవు ముగదాన్ని ఎప్పుడు దీన్ని కడతామో ఆ దేవత ఈ దేవుళ్ళు ఇడిచినట్టు మేము పెరిగేకి లేదండి. ఆ ఎప్పుడు ఉడికే అట్లా కదులుతుందో అప్పుడు విసర్జన అయిపోతూ ఉండే దేవుళ్ళంతా కూడా ఉద్వాసన పలుకుతారో అప్పుడు ఈ ఆగలు కూడా వచ్చేస్తాయి. అందుకే విగ్రహ స్ఫోటన అని చెప్తాం, విగ్రహ స్ఫోటన చేయలేదు. రెండోది ఇక్కడ శివాలయంని మనం మళ్ళీ మీరంతా చేరి జీర్ణోద్ధారం చేసినారు, ఆ చేసే సమయంలో కట్టే సమయంలో ఏమో తెలుసో తెలియకుండా దేవస్థానం కొట్టేడు పూజలు చేయకుండా చేసింది కూడా అది కూడా సర్వదోషానికి వస్తుంది. దైవవృక్ష చేదన అని చెప్తాం. దేవస్థానానికి సంబంధించిండే వృక్షాలు కానీ ఉంటాయి, రాగి చెట్టు, వేప చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు, తర్వాత పత్తిమాను అంటాం కదా, ఇవన్నీ కూడా దైవవృక్షాలు అనమాట. ఇంటి దగ్గర ఉండే మన టెంకాయ చెట్టు కూడా కల్పవృక్షమే. మనకు అడ్డంగా ఉన్నాయి, అవి ఉన్నాయి, పూజ పురస్కారం ఏమి ఉండదు, జేసీ బస్సు పెరిగి పారే చెప్తాం, దాని నుంచి సర్పదోషము దీంట్లో వస్తుందండి. ఇట్లా తెలుసో తెలియకుండా చేసిండే పాప కర్మాలను నివారణ చేసేకే నాగల ప్రతిష్టాపన చేస్తాం. ఆ చేసిండే ప్రతిష్టాపనలో అదుల బదులు ఎప్పుడన్నా అయినప్పుడు ఆ క్షేత్రంలో ఆ కళ ఉండదు, ఆకర్షణ ఉండదు, అట్లాంటివన్నీ అయితే. అందువల్ల స్వామి సంకల్పం ఇది నేను చెప్పిండదో లేదా మీరు చేసుకోవడం కాదు, భగవంతుడే సంకల్పం చేసుకోవడం. ఇలాంటి సమయానికి ఇట్లా మళ్ళీ నాకు జీర్ణోద్ధారం కావాలా, ఇట్లా కుచోళ్ళ వాళ్ళు నాగలాడే దానికోసం ఈరోజు మేము ఇంతమంది 6 మంది 7 మంది పురోహితులు వచ్చినాం కాబట్టి వాళ్ళకందరికీ పని ఉంటుంది. అన్ని రకాలుగా జపము, పూజ, హోమం అన్నీ కూడా ఈ రోజు అవుతుందండి. ఇప్పుడు శుద్ధి అవుతుంది, గణపతి పూజ అవుతుంది. అదైన తర్వాత 2 కలశాలు కూడా వాస్తు రుణదేవుని ఆవాహన చేసి పుణ్యాహమం చేసి, ఎందుకంటే ఈ పదార్థాలన్నీ కూడా బయట నుంచి తెచ్చింటాము, అవన్నీ కూడా శుద్ధి కావాలా, దానికోసం చేసేటువంటి పుణ్యాహవాచనము. దైవనాందిని అక్కడ ముడివెక్కలు పెట్టుకున్నాం కదా, దేవతలకు సంకల్పం చెప్తాను, స్వామి ఇలాంటి కార్యక్రమం చేస్తానమో మీ అందరి కృపాకటాక్షం మా అందరి మీద ఉండాలనేసి దేవనాందిని చెప్తాం. అదంతా అయిన తర్వాత పంచగవ ప్రోక్షణం అని చెప్తాం. ఆవు నుంచి వచ్చేటువంటి అన్ని రకాల గోమూత్రము, గోపేడ, పాలు, పెరుగు, తర్వాత నెయ్యి, శోధకమని చెప్తాము, దర్భది. దాన్ని అన్ని కూడా మంత్రం చెప్పి ఆవాహన చేసి దాన్ని అన్ని కలుపుకొని ఇక్కడంతా ప్రోక్షణ చేస్తే ఇక్కడ చేసిండే పాప కర్మాలు ఇంకోటి మరొకటి అన్ని వెళ్ళిపోతాయి. రెండోది ఇది కట్టేటప్పుడు ఏమైనా చిన్న చిన్న క్రిమికీటాలు ఏమన్నా ఉండే అవి చనిపోయింటాయి అన్నమాట, దాని దోషం కూడా ఉంటుంది. అప్పుడు ఇది పడితే అగ్ని స్వరూపం అంటే ఇది ఇక్కడ జాగా శుద్ధి అయిపోతుంది. అదైన తర్వాత ప్రతిరోజు కూడా మనం స్నానం చేస్తూ ఉంటాం, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి అవుతుందా లేదన్నమాట. ఎందుకంటే బ్రష్ చేసి ఇక్కడ వరకే ఇంక లోపలికి వేసుకుంటే వెళ్ళిపోతుంది బ్రష్ లోపలికి. అందువల్ల అలాంటి శుద్ధి కావాలంటే పంచగవ ప్రోక్షణం కావాలంటే అగ్నికి ఎంత శక్తి ఉంటుందో అంత ఉంటుంది. దాన్ని తాగినప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమన్నా తినింటే తాగరాంతి ఏమన్నా తాగింటే ఆ అంశం ఏమన్నా ఉంటే కూడా కాల్చి పారేస్తుందంట. ఎందుకంటే పూజ చేసేట్ల అర్హత, యోగ్యత ఆ పంచగవ్యం మనకి ఇస్తుంది అనమాట. ఈ రోజు కార్యక్రమం అది ప్రోక్షణ అయిన తర్వాత వాస్తు హోమం చేసి దాంట్లో బింబశుద్ధి వేసి ఇక్కడ చేసేసిన తర్వాత అష్టబంధనమే వేస్తాం. అది వేసేటప్పుడు ఆడవాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకూడదు, అష్టబంధనం వేసి వాళ్ళు కూర్చోబెట్టేస్తాం అనమాట. పొద్దున్నేకి మళ్ళీ కలశ స్థాపనాన్ని అక్కడ 17 కలశాలు పెట్టుకున్నాము. మెయిన్ కలశాల్లో పెద్ద పైన ఉండేటువంటి ఈశ్వర భారతీదేవులు వస్తారు, కింద ఉండేటువంటి 3 కలశాల్లో వచ్చేసి ఈ నాగరాళ్ళు వస్తారు. తర్వాత నవగ్రహాలకు 9 కలశాలు పెట్టినాం. ఆ 9 కలశాలు కూడా నవగ్రహాలు నవదానంలో ఆవాహన చేసి, అది కాకుండా భగవంతునికి 64 కళలు ఉంటాయి, ఆ కళాహోమం చేస్తాం. ఆజ్యంలోనే చేసి దానికి ఆ శక్తిని దానిలో తీసుకొని దాన్ని ఎప్పుడు అభిషేకం చేస్తామో వాళ్ళకి శరీరం వచ్చేస్తుంది. మనకి ఎట్లా బిడ్డ పుట్టిన తర్వాత 9 మాసాల్లో డెలివరీ అయితే మళ్ళీ 9 నెలలు అయ్యే వరకు కూడా బిడ్డకి శక్తి ఉండదంట. అప్పుడే అందుకే చిన్నగా ఎత్తుకోవాలా, మెడపట్టుకోవాలా, కాలు పట్టుకోవాలని చెప్తాడు కదా. అంటే పిల్లలు దేవుళ్ళు కూడా అంతే అట్టే అంటారు. అందుకే 48 రోజులు
మండలాభిషేకం చేస్తాం, ప్రతిష్టాపన చేస్తే. ఇప్పుడు జీర్ణోద్ధరణ చేస్తున్నాం కాబట్టి మీకు ఎంత శక్తి ఉందో అన్ని రోజులు కూడా మళ్ళీ మండల పూజ చేపిస్తే, పంచామృత అభిషేకాలు చేస్తే వాళ్ళకి ఎక్కువ శక్తి వస్తుంది. ఎందుకంటే ఆ పాలు పెరిగి అంత అమృతం అది వేసినప్పుడు ఆ శక్తి, ఆ కళ వస్తుంది అన్నమాట. ఇక్కడి నుంచి అవతలికి ఆ స్వామి కూడా విపరీతమైన శక్తి వస్తుంది. ఆయన ఆకర్షణ చేసుకుంటాడు. ఎవరు ఉండి పూజ చేయాలా, ఎవరు ఎక్కడ ఉండాలా, ఏం చేయాలి కూడా ఆ భగవంతుడికి ఇచ్చిపెట్టేస్తాను, ఆయన చూసుకుంటాడు అనమాట. అలాంటి కార్యక్రమం చేస్తాను కాబట్టి ఇటువంటి విఘ్నాలు ఏమీ ఉండకుండా అన్ని రకాల బాగుండల్లా ఈ గ్రామము, ఈ క్షేత్రము, ఈ రాష్ట్రము, ఈ రాజ్యము, ఈ దేశము ఇన్ని రకాల సంరక్షించేవాడు భగవంతుడే కాబట్టి ఆ సంకల్పం కూడా అదే చెప్పింటా ఉండబట్టి అలాంటివన్నీ నడాలి అనుకునేసి మీ ఇంటి దేవుణ్ణి, మీ పెద్దవాళ్ళని కూడా ప్రార్థన చేసుకోండి సార్. అందరూ అస్యాం శుభతిదయజమానస్య గోత్రోద్భవస్య గోత్రం దేవగోత్రోద్భవస్య యజమానస్య నామధేయస్య పూర్తి పేరు ఓబిరెడ్డి సుధీర్ రెడ్డి నామధేయస్య నక్షత్రం తెలుసా? ఆరుద్ర నక్షత్రం మిత్రరాశు జాతస్య తస్య ధర్మాందాయాః అనురాధా నామధేయస్య నక్షత్రం కృతికా నక్షత్రం మేషరాశు జాతస్య యజమానస్య బిడ్లో నిహార్ నమదేశ్య నిహార్ రెడ్డి నమదేశ్య నక్షత్రం విశాఖ నక్షత్రం వృశ్చిక రాశు జాతస్య. మళ్ళా ఇంతనా? మీ పెద్దవాళ్ళు ఎవరన్నా? మీ అమ్మగారు యజమానస్య మాతు లక్ష్మీదేవమ్మ నామదేశ్య. మీ అన్నతమ్ముళ్ళు ఎవరు కూడా చెప్పుకోవచ్చు. మనోహర్ రెడ్డి నమదేశ్య రాధికానమ్యః శ్రీకాంత్ రెడ్డి నమదేశ్య కౌసల్యానమ్యః దీక్షితానమ్యః సౌధామణీనమ్యః స్వర్ణలతా నమదేశ్య. ఇదేనా? మళ్ళీ వాళ్ళది వాళ్ళు చెప్తా. ఇంకెవరున్నారు ఇక్కడ మీకు చెప్పేవాళ్ళు? ధనంకుల గోత్రోద్భవస్య రమాదేవి నమ్యః అనుషానమ్యః సౌ కుటుంబానం క్షేమస్తరద్రయజమానస్య ఇనుకుల గోత్రోద్భవస్య యజమానస్య శుభకర్ఢీ నమస్య తస్య ధర్మందాయః మాధురీ నమ్యః శుభకర్ఢీ నమస్య మకా నక్షత్రో సింహరాశో తస్య ధర్మణీ నక్షత్రో మేషరస్య మాధురీ నమ్యః యజమానస్య పుత్రికార్తస్య महितानम्यः रोहिणी नक्षत्रो वृषभराशु तस्य यजमानस्य पुत्रिकार्तस्य श्रवणाक्षत्रो मकरस्य निकानम्यः यजमानस्य माता पित्रोः यजमानस्य माता पितृ कुटुम्बानां क्षेमस्थैर्य विजयवीर्य अभितेषामचन्द्रार्थं जावदृष्टो मनोहरदृतो चन्द्रार्थं जावदृष्टो सकलकार्यदृतो नागलिंगेश्वर स्वामी देवता परिपूर्ण यजमानस्य बन्धोरस्य भ्रातुरस्य झामातुरस्य क्षेमस्थैर्य विजयवीर्य ग्रामवासीनां सर्वेषां भक्तजनानां आस्तिक भक्तानां सुखिनो भवन्तु द्वारा मनोवाञ्छितफलसिद्धर्थे प्रार्थनं च करिष्ये. अपूलक्षण सार किच्चेसेंడి खाली अनुकूलता सिद्धिरस्तु. आदो कलश पूजाख्यं कर्मर्षे पुष्पेर्भ्यश्च अस्तेनाचार्य विष्णु अकंठ रुद्रसमाचिताः मूले ब्रह्मा मध्ये देवं संप्रोक्ष देवमण्डपान् संप्रोक्ष आत्मानि संप्रोक्ष तस्तेषं विसिद्धेते आदो निर्विघ्नं महागणपतिदेवता प्रार्थना पूजाख्यं कर्म करिष्ये. गणपति पूजयित्नि विनायक स्वामी प्रार्थना చేసుకోండి. ओम गणानां त्वा गणपतिं प्रभावहे कविं कवीनामाश्रवसं जयजनाजं ब्रह्मणां ब्रह्मणश्रावणमन्नोदविस्ये दशाननं नन्दाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्. ओम भूः भुवः सुः भूर्भुवः महागणपतिं आवाहयामि स्थापयामि पूजयामि महागणपते नमः ध्यायामि आवाहयामि आसनं समर्पयामि आज्ञं समर्पयामि आध्यमर्घ्यं समर्पयामि आत्मनागं समर्पयामि
జ్ఞానం ముగ్గురు మాట్లాడాలా స్నానమర్పయామి స్నానాంగాజం సమర్పయామి వస్త్రవేదావరణార్థం అక్షతాం సమర్పయామి ఆచమనం సమర్పయామి గంధద్వారాం దరాదర్శయామి నిత్యపుష్టాంగరేషణే దివ్యవర్ణగంధాం సమర్పయామి గంధస్వరణగణార్థే అక్షతాం సమర్పయామి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్రమకే దేవి ఆరిద్రాచూర్ణం కుంకుమ సింధూరచూర్ణం సమర్పయామి మాల్యాసుగంధీపూజా పూజార్థం పుష్పాణి విద్యతాం పుష్పమాలికార్థే పుష్పమాలికాం సమర్పయామి नाम पूजाख्यम कर्म करिष्ये ओम नमः नमः एकदन्ताय नमः कपिलाय नमः गजवदनाय नमः लंबोदराय नमः विघ्नराजाय नमः धूम्रकेतवे नमः अध्यक्षाय नमः पालचन्द्राय नमः कुमारपतये नमः सर्वसिद्धिप्रदायकाय नमः हेरं गणपतये नमः ककार गणपतये नमः योग गणपतये नमः कार्यानुकूलपतये नमः श्वेतारुपतये नमः दिव्य सिंहासन रूढ़ गणपति देवताभ्यो नमो नमः नामात्र पूजा समर्पयामि धूपः वनस्पतिरसोत्पन्नो गन्धाढ्योतमः दिव्य परिमल धूपमाघ्रापयामि उद्दीप्तस्तजातवे समर्पयामि नारंगीयवृतं बहुबीजं समर्पयामि मध्ये स्वादोदकमुत्तरा वरुणमस्तपक्षां भातपक्षां शुद्धाचमनं पुनराचमनं समर्पयामि भोगे वरं समायक्तं नागवल्यं कर्पूरदीक्तं ताम्बूलं प्रतिगृह्यता श्रोणपुष्पदक्षां कल्पयामि नमस्कोपचारा समर्पयामि नीराजनं करिष्ये परिमलपत्रपुष्पाणि समर्पयामि धारयामि सिद्धिबुद्धि महागणपति की जय वेदो दो स्वरप्रोक्तो वेदान्ते प्रतिष्ठितः सर्ववेदस्य परमहेश्वरः वेदोक्तमन्त्रपुष्पाणि समर्पयामि अन्यथा शरणनास्ति त्वे शरणमां तस्मात् कारुण्यभावेन रक्षरक्षणाधिपः आत्मसंस्कारां समर्पयामि यन्दाय महे वृन्दाय आर्घ्यं समर्पयामि ప్రార్థనం కరిష్యే గణేష్ ప్రార్థన చేసుకోండి సంకల్పం చేసిన ప్రకారంగా ఈ రోజు పూజ రేపు ఉదయం వరకు ఏమేమి సంకల్పం చేసినా అన్ని రకాలు కూడా నిర్వహించడం లేకుండా అన్ని అనుకూలంగా కావాలి అనుకుని మనసులో గణేశాను అని చెప్పుకోండి ఓం భద్రం దదాతు ఓం శాంతి 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 ఓం నమస్తే గణపతే त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं भर्तासि त्वमेव केवलं कल्पितं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं सत्यं वच्मि अवत्वं मां भक्तारम् अवश्योतारम् अवधातारम् अवधातारम् अवारोचानवश्यापश्चात्तात् अवरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवतोद्गात्तात् सर्वतो मां पाहि पाहि दमन्तात् वाङ्मयस्त्वं चिन्मयः आनन्दमयस्त्वं ब्रह्ममयः सच्चिदानन्दात्मनेयोऽसि रक्षं ब्रह्मादे ज्ञानमयो विज्ञानमयोऽसि तत्तो जायते सर्वं जगदं तत्तस्तिष्ठते सर्वं जगदं दैलयमेष्यते सर्वं जगदं दये प्रत्येते भूमिरापो नलो निलो नभः चत्वारि वाक्पदानि त्रयातीतः अवस्थात्रयातीतः त्रयातीतः कालत्रयातीतः मूलाधारे स्थितो नित्यं त्वं शक्तित्रयात्मकः योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मास्तं विष्णुस्तं रुद्रस्तं इन्द्रस्तं अग्निस्तं वायुस्तं सूर्यस्तं चन्द्रमास्तं ब्रह्मभूर्भुवस्वरो अनुस्वारः परतरः नारेण रुद्रम् कारपार्वरूपम् मध्यमरूपम् अनुस्वारस्यान्तरूपम् उत्तररूपम् नादस्सन्धारम् संहिता सन्धिः सैषा गणेशविद्या गायत्री छन्दः श्रीमहागणपतिर्देवता ॐ गणपतये नमः नायुक्तये वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् नमस्ते विभ्राणं मोषगद्वयं रक्तलम्बोदरं सर्वकर्णकं रक्तपातुरक्तगन्धानलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्त्यानुकम्पिनं देवं जगत्कारणमच्युताविर्भूतं च दृष्टादो प्रकृते पुरुषात् पदम् एवं ध्यायन्त्यं च योगी योगिनां वरः
नमो प्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशने शुभसुताय श्रीवरदमूर्तये नमो नमः सुर गणपति सुन्दरकेशं ऋषि गणपति यज्ञसमानम् भव भव गणपति पद्मशरीरं जय जय गणपति पाद नमस्ते मूषिकवाहन मोदकहस्त चामरकर्ण विलम्बित सूत्र वामन रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते विघ्न विनायक दिव्य नमस्ते विघ्न विनायक भव्य नमस्ते वक्रतुंड महकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा गणेशाय नमः मनसोऽभीष्ट प्रार्थनां समर्पयामि चक्रजामदारि समस्तोपचार पूजां समर्पयामि अनया महागणपति पूजा विधाने भगवान् सर्वात्म सुप्रीत प्रसन्न वरदा भवन्तु महागणपतये नमः यापल निर्यापला विश्वाय पुष्पणे महागणपति प्रसादेन सकल कार्य निर्विघ्नता सिद्धिरस्तु राजास्तेजमानो अवर्धेः अहेडमानो वणेहो दर्गन्दमान आयु प्रमोषेः कुम्भे पुण्याहङ्गवर्णमूर्तिमावाहयामि स्थापयामि पूजयामि मन्त्रोऽस्पदे प्रजामि यस्मान् भावेषो अनमेव भवानः यत्रेमहे प्रजन्नो जगत्सन्नहे तिष्ठपदे अञ्जतष्पदे उत्तरकुम्भे वास्तुष्पतिं ध्यायामि आवाहयामि स्थापयामि पूजयामि ओमि मानसलिलानि नक्षत्रेकपदे त्रिपदे साधुष्पदे अष्टापदे नवपदे गौरीं पद्मां शचीं मेधां सावित्रीं विजयां जयां देवदेना दुराताः मातरं लोकमातरं प्रतिभूतिं पुष्टिदातुं निरात्मनः कुलदेवता ब्राह्मी माहेश्वरी चैव कुमारी वैष्णवी तथा वाराही चन्द्राणी चामुण्डा सप्तमातरः नमोऽस्तु सर्पेभ्यो एकेच प्रतिमना सर्पेभ्यो नमः रक्षासूत्रदेवताभ्यो नमः नान्दीशोभनदेवताभ्यो नमः आवाहयामि स्थापयामि पूजयामि गोमूत्रे सवितारमावाहयामि गोमजे श्रियमावाहयामि क्षीरे सोमावाहयामि दधिने वामदेवमावाहयामि राज्ये रविमावाहयामि ऊर्जे ब्रह्माण्डमावाहयामि आवाहिता पंचगव्यदेवताभ्यो नमः नान्दीशोभन पुण्याहवाचनांग वारुणवास्तुदेवताभ्यो नमः आत्मने गन्धं कल्पयामि अम्माकाशात्मने विष्णुं कल्पयामि वायुवात्मने धूपं कल्पयामि रम्मज्ञात्मने दीपं कल्पयामि ओम अमृतात्मने अमृतोपहारं निवेदयामि ओम परमात्मने नमः पंचोपचाराः समर्पयामि नीराजनम् महे हविर्धे क्षयन्नस्मभ्यमुद्रप्रचेतो राजन्नेनागुं दृष्णधकृतानि आवाहदेवताभ्यो नमः कर्पूरनीराजनं दर्शयामि आचमनं परिमलपत्रपुष्पाणि समर्पयामि परमात्मने नमः पंचोपचाराः समर्पयामि पंचोपचार पूजाराधन विधानीनां आवाहित देवताः प्रीयतां सान्निध्यं गुरु ओम तत्वेषु काले समस्ते चेष्वेषु काले सर्वस्वरूपे भगवान् नामस्तमागले विठले यत्र योगेश्वर कृष्णेत्र माधव धनुर्धरः तत्र श्रीविजयभूतिर्ध्रुवाणि अनन्या चिन्तयन्तो मायेजना परिवासने तेषां विद्यावियुक्तानां योगक्षेमं महाभ्यं सुदेशकल्याणं भाजनयित्तजाहिते तमजन्नित्यं प्रजामि शरणं सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधके शरणे त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते त्रयं सुदेवतानां वन्दे लक्ष्मीनारायणाभ्यां नमः वामहेश्वराभ्यां नमः हरिणगर्भाभ्यां नमः देववन्दनाभ्यां नमः देवशिष्टाभ्यां नमः सीतारामाभ्यां नमः महावैश्वानराभ्यां नमः काजी नमः गणपतये नमः क्षेत्रपालकाय नमः शंकराय नमः वास्तुपुरुषाय नमः मातृभ्यो नमः दलितभ्यो नमः आचार्यभ्यो नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः प्राणदेवताभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमो नमः भो
ब्राह्मणाः गन्धादिसकलाराधनैः स्वर्चिताम् पांडो सोमंगल्यं जासो अक्षरा पांडो आयुष्यमस्तु पुष्पाणि पांडो सौश्रियमस्तु तांबूलानि पांडो स्वस्ति रक्षणा पांडो जासो किं कृत्वा सर्वे यज्ञक्रियाकरणारम्भः शुभः शोभनः प्रवर्तन्ते नमः ओंकारमादिं कृत्वा भवद्रणज्ञात पुण्याहं वादयिष्ये भद्रगणे विष्णुयाम देवाः जन्मस्य माक्षरीरताः श्रीरङ्गे स्तुष्टवाकं सत्तनोभे विजयमदेवैर्ययो त्रिविणदा त्रिविणसत्तरदशत्रिविणदा सरस्य प्रविष्णुदा वीरवदेवी शन्नादविनादाराज ते दीर्घमायो विजापचाचाच विजोत्तराचाच विदाधराचाच विदान सुबद सर्वदा विदानो राजदान दीर्घमायो भगवान जानमानोन्नां केतुरसदामेकग्रे भागं देवेभ्यो विददाचाहिन्द्रजन्माचरति दीर्घमायो आपवन्दन्तु जीवते दीर्घायुत्वाय उच्यते तावदाकिरीणामन्यमानामर्त्यमर्त्यलो जातवेदोषोत्पादते प्रजाभिरक्ष्यमृतत्वमस्यां यस्मै त्वं सुकृते जातवेदौ लोकमज्ञे कृणस्योनम् अश्विनकंसपुत्रं वीरवन्तं गोमन्तकं रहिनजते स्वस्ते संसादाचार्यजातनामाकीर्धनं च दीर्घमायुरस्तु समाधीयताः प्रसीदन्तु भवन्तः प्रसन्नाः स्मः कलशोदकेन शान्तिरस्तु नागप्रतिष्ठापन कर्मणः ओम पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम पुण्याहं ओम पुण्याहं ओम पुण्याहं वायुः प्रवामहे स्वं स्वस्वरमस्पदे प्रास्पदं सर्वगणं स्वस्पदे स्वस्यायतो वन्दनः अक्षरे वेद स्वस्या प्रेतपथ्यान् वत्तिमभ्यजन्ते स्वस्ते वेद प्रेते स्वस्तिते स्वस्तिते स्वस्तिन इन्द्रो वृद्धश्रवा स्वस्तिन पूषा विश्वेदाः स्वस्तिन तारक्षोरिष्ठनेमे स्वस्तिनो बृहस्पतिर्दः अष्टो देवा वदनस्वाम्याः ततश्चो देवीर्राष्ट्रमिष्टाः तैत्यम्बा अन्तरः परस्ताः च संवत्सरेण मृतग् स्वस्ति ముఖ్యమని చెప్పుకోండి సగుణంబినే మహాజనా నమస్కుర్వాణాయ ఆశీర్వదవేక్షమాణాయ సంకల్పిత నాగప్రతిష్ఠాఖ్యస్య కర్మణే ఆయుష్మదే స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్మదే స్వస్తి ఆయుష్మదే స్వస్తి ఓగ స్వస్తి భవంతో ఓగ స్వస్తి ధామస్తోమం తనయా వారమానోనందరం దరసే హోపజారత్మే జోరముఖమర్గోచందరా భూతాంభ్యో అశ్విన కామవప్రాః సర్వామృత్నిమృత్యున్యామృతం వై తేన సేవ పురస్తాత్ పర్యభూత్ उपरिष्टाद्गारित्र्या सर्वदोद्वाजाहं परिभूर सर्वामृत्युमार्नो सर्वामृत्युमुद्नो एवं वेद बुद्ध्यात्मावेनमदो बुद्ध्यामित्रं देवं तदेवनोऽस्तु अनुराधानुजापद्यन्तासञ्जीवेन सवीरा त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि समनानि त्रयीमे लोकाः वृद्ध्यामे वृद्वीर्येषु लोकेषु प्रतिष्ठाते कर्मणः ओम वृद्धिं भवन्तु ओम वृद्ध्यताम् ओम वृद्ध्यताम् ओम वृद्ध्यताम् वृद्धिः समृद्धिः वर्षेणं पूर्णमस्तु वेपगोत्राभिवृद्धिरस्तु शान्त्यपच्यतुष्टि भगवान वास्तोष्पति प्रियदामिति भवन्तु प्रियतां भगवान् वास्तोष्पति ओम भवमानस्वर्जनः पवित्रेण वितरजने पोदार्पणादुपां वन्दनादेवजनाः पदन्तमनवध्यापनन्त विश्वादिवाः जातवेदः पवित्रवदः पवित्रेण नाहिमा शुक्रेण देवदीज्यदाग्ने कृत्वाकृतौ गुणनो जक्ते पवित्रमध्यते अग्निवेदमन्त्रा ब्रह्मतेन पुरीमहे उभाभ्याः देवदविदः पवित्रेण सवेन च इदं ब्रह्मवेमहे वैश्वदेवी पुरदेव्याः आदयस्ते पत्वे तनो वितुष्टाः जातमन्ततमाद्येषु वैयज्ञस्यां पदयोरयीणां वैदानतो लक्ष्मीर्मापनादो वातप्राणेने शिरोमजो भूः जावा पृथिवी वैदावजो भेरदावरी यज्ञे मापुनीता बृहद्विस्तभितस्त्वेव रक्षितेव देवमन्वये अग्ने रक्षे पराहिमाजेन देवापुनता येनापो दिव्यङ्गिरादेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पावमानि रथ्येते ऋषिभिः समृतं रसं सर्वभूतवष्णादेन तदिदं मातरिष्वना पावमानि योध्येते ऋषिभिः समृतं रसं तस्मै सरस्वती देहे क्षेरकं सत्विरमधोदकं पावमानि द्विषन्तेनेः सुदगाहि परस्वतीः ऋषिभिः समृतो रसः ब्राह्मणे समुद्रम् इदं पावमानि ऋषन्तु नः इमं लोकमथो कामान् समर्थयन्तु नः देवीर्देवैः समावृताः पावमानि स्वस्तिनेः सुदगाहि कृतश्चिताः ऋषिभिः समृतो रसः ब्राह्मणे समुद्रमिदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमानः पुनन्तमां प्राजापत्यं पवित्रं सदोद्यामकं हिरण्मयं येन ब्रह्मविदो वयं भूतं ब्रह्मप्रेमः इन्द्रस्वमेते समापनातो सोमस्वस्यावरणस्वमीत्या आयुवो राजा अरुणाभिपुनात्मा जातवेदा मूर्त्यन्त्यापुनातो भूर्भुवस्वः तच्छयोरावृणीमहे गातुयज्ञाय गातुयज्ञोदे देवी सत्यरत्नः सत्यमानुषेभ्यः भूर्भुवज्ञगातुभे ओम शान्ति 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 अवायित महागणपति सहित वर्णवास्तोष्पतये नमः
सर्वे समस्तोपचारान् समर्पयामि यथास्थानमिदासुकं प्रतिष्ठापयामि शोभनार्थे क्षेमाय गमनाय च प्रणवेन कुम्भमुत्थाप्य ॐ दक्षिणकलशं वामहस्तेन वामकलशं दक्षिणपदे चक्पया संददाते लक्ष्मीर्मया गतमत्या आवाहक्षेमदेवकेतरन्नो दूरं भारतस्वजपितस्नानः वातोत्पदे गोपरश्वे बिन्दो अजरादते दक्षेस्यामेपुत्रान् विदनोचन्तामि महावातोत्पदे विश्वारूपाण्या विषन्नसा देवतायेतिनः शुभं शुभं ज्योतिपुण्याः वाचन जलसमृद्धिरस्तु प्राच्यां च देवाः द्विजो मार्जयन्तां दक्षिणायां दिशमः पजवो मार्जयन्तावधि इच्छादिश्यामोषदेव एतेभ्यो ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यो नानानामप्यः स्वस्ति पुण्याः वाचन मन्त्रजपदक्षिणाः एभ्यः केभ्यः सम्प्रदते दत्तं पंचगव्य मेलनं करिष्ये ॐ गन्धद्वारान्दुराधर्षां नित्यपुष्टाङ्गरेषणे श्रीकरिं धर्मोदारान्दामिहोपक्वयेष्टार्थं गोमयम् ॐ आप्याय स्वदमेदे विश्वदसोमरष्टियं भवावाचसरङ्गते सप्तफलं क्षेरम् त्रिफलमेव च ॐ दधिक्रावन्नो कार्यं जिष्णोरस्वस्राविनः स्वर्गर्भणमायोगं फलं ददे बिंदु मात्र ओम शुक्रमस्य ज्योतिरस्योतिरदेवो वस्विदोत्पन्नात् पच्चित्तेन पवित्रेण वसो सूर्यस्रश्वेदेवस्तत्वा सविदप्रसवेष्णो बाहुभ्यां पूष्णो साभ्याम् ओम इब्दापतेधे नमतेः भूतं सोजवसने मनुषेवसस्ते व्यस्तद्धाद्रोदधे विष्टभेते दातर्थ पृथिवीमभितो मयूखैः मानस्तो केचन गेमान आयुष्मानो घोषमानो अश्वेजुरीर्यः वीरान्नानो रुद्रभावितो वधीरविश्वन्तो नमसा विधेम पञ्चगव्यमेलन मुहूर्तस्य मुहूर्तोत्विद्यन गृह्णन्तु ततोऽज्ञामकं हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्वनीति सामा पुनातो सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा जातवेदामोर्जेन्द्या पुनातु यं देहे तिष्ठति मामके प्राशनात् पञ्चगव्यसनाम् వాచనం చేసినాం. వాస్తు వరణ పూజ. వాస్తు అంటే గుళ్ళు కట్టినప్పుడు ఏమన్నా వాస్తు దోషం అంటే అవన్నీ నివారణ అయ్యేదానికి వాస్తు దేవుడి. వరుణం అంటే నీళ్ళు అన్నమాట. ఆ మంత్రంతో వరుణోదకం చెప్తాం. ఆ ఉదకం అన్నప్పుడు నీళ్ళకి మంత్రం చెప్తాం అన్నమాట. ఆ మంత్రోదకంతో చెప్పినప్పుడు దానికి శక్తి వస్తుంది. అదే రకంగా ఆ పంచగవ్యము మీకు ఇప్పుడు ఇస్తాను. తీర్థం అన్ని గోవు నుంచి వచ్చిండేటివే. ఆవు పేడ, తర్వాత ఆవు మూత్రము అంటే పంచదం, తర్వాత పాలు, పెరుగు, జతలో నెయ్యి అన్నమాట. గోవు ఎంత శుద్ధి అంటే 36,000 కోటి దేవతను ఆమె మోస్తూ ఉంటది అన్నమాట. అలాంటి నివాసం చేసిండే భగవత్ స్వరూప ప్రసాదం కాబట్టి దాన్ని మంత్రం చెప్పి శుద్ధి చేసుకున్నప్పుడు మీకు అప్పుడే చెప్పినటువంటి శరీర శుద్ధి స్నానం చేస్తాం రోజు కూడా. ఆత్మశుద్ధికి ఏమీ ఉండదన్నమాట. ఆత్మశుద్ధి కావాలి అంటే ఇలాంటి తీర్థాలు ఇంకోటి మరొకటి తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేదంట కడుపులో వరకు. కడుపులో నాభిలో ఆ అనిరుద్ధ దేవుడు ఉంటాడంట. మనం ఏదైనా తినరాని తింటే, తాగరాని ఏమన్నా తాగింటే ఆ అంశం ఉండిపోతుంది. దాన్ని పెట్టుకొని మనం చేసేయలేదు. స్వామి మేమేమో తింటాం, మీరు తిరుగుతూ తీసుకుంటాం అని అనుకోవచ్చు. ఎందుకంటే మేము కూడా దావలో వచ్చినప్పుడు కాఫీ, టీలో, పాలో ఏమైనా తాగేసి వచ్చింటాం అన్నమాట. వాడికి అక్కడ ఏముందో తెలియదు, అంటూ ముట్టు ఉన్నా కూడా తెలియదు. మాకేం చెప్తాడు కాఫీ టీ ఇచ్చేవాడు చెప్పడం అన్నమాట. అలాంటివి తీసుకోవచ్చు కూడా మేము కుసం పూజ చేసి. అందుకే మేము ఫస్ట్ శుద్ధి అయ్యి, తర్వాత ఎవరు కుసున్నారో కర్తలు వాళ్ళు శుద్ధి అయ్యి వచ్చినవాడు కూడా శుద్ధి కావాలండి. ఆ శుద్ధి అయిపోయిన తర్వాత ఇక్కడ చేసేట్ల అర్హత, యోగ్యత కూడా మనకు వస్తుంది అని
చేసినాం అనమాట. తర్వాత ఇక్కడ దేవనాంది అని చెప్పినాము. ఆ నాంది దేవతలందరినీ కూడా ఆవాహన చేసి వాళ్ళకి సంకల్పం చెప్పుకున్నాం అనమాట. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం తండ్రి, మాకి దీనికి అన్ని రకాలుగా యశస్సు కావాలి అని చెప్పేసి ప్రార్థన చేసినాం. చతుర్ముఖో బ్రహ్మ చతుర్ముఖో బ్రహ్మ స్వర్గే లోకే బ్రహ్మ ముట్పడి ಬಿಡಿ ಕೊಡಿ नागप्रतिष्ठापन कर्मणः ओम पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम पुण्याहं ओम पुण्याहं ओम पुण्याहं वायुः प्रवामहे स्वं स्वस्वरस्पते प्रास्पदं सर्वगणं स्वस्पते स्वस्त्यायतो वन्दनः अक्षरे वेद स्वस्त्या प्रेतपथ्यान् वत्तिमभ्यजन्ते स्वस्ते वेद प्रेते स्वस्तिजन्ते स्वस्तिजन्ते स्वस्तिरेन्द्रो वृद्धश्रवा स्वस्तिरपूषा विश्वेदाः स्वस्तिरस्तारक्षोरिष्ठनेमे स्वस्तिरो बृहस्पतिर्दः अष्टो देवा वदनस्वाम्याः ततस्तो देवीन्द्राश्रमिष्ठाः तैजम्बा परस्ता आचार संवत्सरेण वृतग् स्वस्ति ముఖ్యమని చెప్పుకోండి. సగుణంబినే మహాజనా నమస్కుర్వాణాయ ఆశీర్వదవేక్షమాణాయ సంకల్పిత నాగప్రతిష్ఠాఖ్యస్య కర్మణే ఆయుష్మదే స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్మదే స్వస్తి ఆయుష్మదే స్వస్తి ఓగ స్వస్తి భవంతో ఓగ స్వస్తి ధామస్తోమం తనయా వారమానవందరం దరసే హోపజారత్మే జోనకుమర్గోచంద్రా భూతాంభ్యో అశ్విన కామప్రాహ సర్వామృత్యుమృత్యున్యామృతం వై తేన సేవ పురస్తాత్ పర్యభూత్ उपरिष्टाद्गारित्र्या सर्वदोद्वाजाहं परिभूर सर्वामृत्युमार्नोति सर्वामृत्युमुर्नोति एवं वेद बुद्ध्यात्मावेनमदो बुद्ध्यामित्रदेवं तदेवनोऽस्तु अनुराधानुजासञ्जीवेन सवीरा त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि समनानि त्रयीमे लोकाः बुद्ध्यामे वृद्धिर्येषु लोकेषु प्रतिष्ठाते कर्मणः ओम वृद्धिं भवन्तु ओम वृद्ध्यताम् ओम वृद्ध्यताम् ओम वृद्ध्यताम् वृद्धिः समृद्धिः वर्षेणं पूर्णमस्तु वेपगोत्राभिवृद्धिरस्तु शान्त्यपच्यतुष्टि भगवान वास्तवस्पति प्रियदामिति भवन्तु प्रियतां भगवान वास्तवस्पति ओम भवमानस्वर्जनः पवित्रेण वितरजने पोदार्पणादुमां वन्दनादेवजनाः पनन्त विश्वादवादावेद पवित्रवद पवित्रेण नाहिमा शुक्रेण देवदीज्यदाग्ने कृत्वाकृतो गुणनो जक्ते पवित्रमजते अग्निवेदमन्त्रा ब्रह्मतेन पुरीमहे उभाभ्याः देवदविदः पवित्रेण सवेन चालितं ब्रह्मभवेमहे वैश्वदेवी पुरते देव्याः आजयसे पत्वे तनो वितमष्टाः जातमन्ततमाद्येषु वैयज्ञस्यां पदयोरयीणां वैदानतो लक्ष्मीर्मापनादो वातः प्राणेने शिरोमजो भूः यावा पृथ्वी वैदावजो भीरदावरी यज्ञे मापुनीता बृहद्विस्तभिदस्तुभेव रक्षितेव देवमन्वये अग्ने रक्षे पराहिमाजेन देवापुनता येनापो दिव्यङ्गिरादेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे पावमानी रथ्यते ऋषिः समृद्धं रसं सर्वमसभूतवष्णादेन पदिदं मातरिष्वना पावमानी योध्यते ऋषिः समृद्धं रसं तस्मै सरस्वती देहे क्षेरकं सत्विरमधोरकं पावमानी त्रिशन्तेनेः सुदगाहि परस्वतीः ऋषिः समृद्धो रसः ब्राह्मणे समुद्रं हितं पावमानी त्रिशन्तुनः इमं लोकमथो कामान् समर्थयन्तुनः देवीर्देवैः समावृताः पावमानी स्वस्तिनेः सुदगाहि कृतश्चिताः ऋषिः समृद्धो रसः ब्राह्मणे समुद्रं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमानः पुनन्तमां प्राजापत्यं पवित्रं सदोद्यामगम्भिरण्मयं येन ब्रह्मविदो वयं भूतं ब्रह्मप्रेमः इन्द्रस्वनेति समापनातो सोमस्वस्यावृणस्वमीत्या आयुवो राजा रुणाभिपुनात्मा जातवेदा मूर्जयन्त्यापुनातो भूर्भुवस्वः तच्छयोरावृणीमहे गातुयज्ञाय गातुयज्ञवदे देवी सत्यरत्नः सत्यमानुषेभ्यः भूर्भुवज्जगातुभे ॐ शान्ति 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 अवायित महागणपति सहित वर्णवास्तोष्पतये नमः सर्वे समस्तोपचारान् समर्पयामि यथास्थानमिदा सुखं प्रतिष्ठापयामि क्षोभनार्थे क्षेमाय पुनरागमनाय च प्रणवेन कुम्भमुत्थाप्य ॐ दक्षिणकलशं वामहस्तेन वामकलशं दक्षिणे
प्रयन्नो दशनने दिपदे इंद्रपदे वातो उत्पदे चक्पया संतदाते लक्ष्येहन् मया गातमत्या आवाक्षेम देवकेतरन्नो दूरम्बादस्वते विदस्तानः वातो उत्पदे प्रथमये दिवपरश्वे बिन्दो अजरादते दक्षेस्यामि देवपुत्रान् विदनोचन्तामि महावातो उत्पदे विश्वारूपाण्या विषन्नसा देवताये दिनः शुभं शुभं पुण्याः वाचन जल समृद्धिरस्तु प्राच्याञ्च देवाः द्विजो मार्जयन्तां दक्षिणायां दिशमः मार्जयन्तां भवस्याञ्च जिग्राः पजवो मार्जयन्तां उदीच्चां दिश्यामो सदेव मार्जयन्तां ऊर्ध्वायां संवत्सरः एतेभ्यो ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यो नानानामप्यः स्वस्ति पुण्याः वाचन मन्त्रजपदक्षिणाः एभ्यः केभ्यः सम्प्रदते दत्तं पंचगव्य मेलनं करिष्ये ॐ गन्धद्वारान्तराधर्षां नित्यमुष्टाङ्गरेषणे श्रीकरिं धर्मोदारान्तामिहोमक्ष्टार्थं गोमयम् ॐ आप्याय स्वदने विश्वदसोमरष्टियं भवावाचसरङ्गते सप्तफलं क्षेरम् त्रिफलमेव च ॐ दधिक्रावन्नो कार्यं जिष्णोरस्वस्राविनः स्वर्गर्मणायोगं फलं ददे बिंदु मात्र ओम शुक्रमस्य ज्योतिरस्योतिरदेवो वस्विदोत्पन्नात् पच्चित्तेन पवित्रेण वसो सूर्यस्रश्मिः देवस्यत्वा सविदप्रसवेष्णो बाहुभ्यां पूष्णो साभ्याम् ओम इद्दापतेधे नमतेः भूतं सोजवसने मनुसेवसस्ते व्यस्तद्धाद्रोदधे विष्टभेते दातर्थ पृथिवीमभितो मयूखैः मानस्तो केचन गेमान आयुष्मानो घोषमानो अश्वेशुरीर्षः वीरान्नानो रुद्रभावितो वधीरविश्वन्तो नमसा विधेम पञ्चगव्यमेलन मुहूर्तस्य मुहूर्तोत्विद्यन गृह्णन्तु ततोऽज्ञामकं हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्वनीति सामा पुनातो सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा जातवेदामोर्जेन्द्या पुनातु यं देहे तिष्ठति मामके काशनात् पञ्चगव्यसनाम् ఎట్లా కొట్టుదా మొన్నే బాణంతా అట్టించారు వాచనం చేసినాం వాస్తు వరణ పూజ వాస్తు అంటే గుళ్ళు కట్టినప్పుడు ఏమన్నా వాస్తు దోషం ఉంటే అవన్నీ నివారణ అయ్యేదానికి వాస్తు దేవుడి వరుణం అంటే నీళ్ళు అన్నమాట ఆ మంత్రంతో వరుణోదకం చెప్తాం ఆ ఉదకం అన్నప్పుడు నీళ్ళకి మంత్రం చెప్తాం అన్నమాట ఆ మంత్రోదకంతో చెప్పినప్పుడు దానికి శక్తి వస్తుంది అదే రకంగా ఆ పంచగవ్యము మీకు ఇప్పుడు ఇస్తాను తీర్థం అన్ని గోవు నుంచి వచ్చిండేటివే ఆవు పేడ తర్వాత ఆవు మూత్రము అంటే పంచదం తర్వాత పాలు పెరుగు జతలో నెయ్యి అన్నమాట గోవు ఎంత శుద్ధి అంటే 36,000 కోటి దేవతను ఆమె మోస్తూ ఉంటది అన్నమాట అలాంటి నివాసం చేసిండే భగవత్ స్వరూప ప్రసాదం కాబట్టి దాన్ని మంత్రం చెప్పి శుద్ధి చేసుకున్నప్పుడు మీకు అప్పుడే చెప్పినటువంటి శరీర శుద్ధి స్నానం చేస్తాం రోజు కూడా ఆత్మశుద్ధికి ఏమీ ఉండదన్నమాట ఆత్మశుద్ధి కావాలి అంటే ఇలాంటి తీర్థాలు ఇంకోటి మరొకటి తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేదంట కడుపులో వరకు కడుపులో నాభిలో ఆ అనిరుద్ధ దేవుడు ఉంటాడంట మనం ఏదైనా తినరాని తింటే తాగరాని ఏమన్నా తాగింటే ఆ అంశం ఉండిపోతుంది దాన్ని పెట్టుకొని మనం చేసేయలేదు స్వామి మేమేమో తింటాం మీరు తిరుగుతూ తీసుకుంటాం అని అనుకోవచ్చు ఎందుకంటే మేము కూడా దావలో వచ్చినప్పుడు కాఫీ టీలో పాలో ఏమైనా తాగేసి వచ్చింటాం అనమాట వాడికి అక్కడ ఏముందో తెలియదు అంటూ ముట్టు ఉన్నా కూడా తెలియదు మాకేం చెప్తాడు కాఫీ టీ ఇచ్చేవాడు చెప్పడం అనమాట అలాంటివి తీసుకోవచ్చు కూడా మేము కుసం పూజ చేసి అందుకే మేము ఫస్ట్ శుద్ధి అయ్యి తర్వాత ఎవరు కుసున్నారో కర్తలు వాళ్ళు శుద్ధి అయ్యి వచ్చినవాడు కూడా శుద్ధి కావాలండి ఆ శుద్ధి అయిపోయిన తర్వాత ఇక్కడ చేసేట్ల అర్హత యోగ్యత కూడా మనకు వస్తుంది అని చేసినాం అనమాట తర్వాత ఇక్కడ దేవనాంది అని చెప్పినాము ఆ నాంది దేవతలందరినీ కూడా ఆవాహన చేసి వాళ్ళకి సంకల్పం చెప్పుకున్నాం అనమాట ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం తండ్రి మాకి దీనికి అన్ని రకాలుగా యశస్సు కావాలి అని చెప్పేసి ప్రార్థన చేసినాం సుప్రసన్నాపూర్వంత కర్మేణ విధిపూర్వకం
नागयागेस्मिन् आचार्यो यथा चतुर्मुखो ब्रह्मा चतुर्मुखो ब्रह्मा स्वर्गे लोके पितामहः तथा त्वं नागयागेस्मिन् ब्रह्मा मुट्बिಡಿ ಬಿಡಿ ಇಲ್ಲಿ ಕೊಡಿ ನಾನು ಇಲ್ಲಪ್ಪ శుభం మీరేమి కార్యక్రమం వాక్యం కర్మ కరిష్యే తదంగత్వేన నందినో రఘనాధి भूर्भुवस्वरोम् इत्यग्निं प्रतिष्ठाप्य अज्ञानेन पात्रे अक्षतोदकन्निनीया इंद्रान् गायत्र्या प्रोक्ष्य ओम चत्वारिंगात्रयोस्य पादाद्वेष्टे दत्तास्तासोऽस्य सुधावदोरवति महोदेवोमत्थागम् आविवेश अग्निमोक्षिध्यायामि एष हि देवः प्रेतुं सर्वा पूर्वो हि जातस्य गर्भेऽन्तः विजायमानस्तनिष्ठमानः प्रत्यन्मुखः सिद्धति विश्वदोमुखः यज्ञे प्राणमुखो देवः प्रत्यन्मुखस्तन्न यज्ञेश्वरः अभिमुखो भव अमन्तदोग्यं परिशिच्य शौचे नमः जराप्रवे नमः वैश्वानराय नमः हृदयाय नमः मंदिरासे नमः विसर्पणे नमः मध्ये श्रीजमपुरुषाय नमः अलङ्कृत्य परिस्थित्या दक्षिणोत्तरैः उत्तराधरैः रागैः दर्पैरग्निं पिनाति पात्रासाधनात्मकैः हलो प्रोक्षणस्रभामति समाचिनाग्दोदर्व प्रादेशमात्रे पवित्रे कृत्वा धनपक्लनन्दी दर्भि पक्षिणक्तिनन्वेन अध्यप्रोक्ष्या उत्ताने प्रोक्षणपात्रे निधाय अक्षतैः सह अपासिच्य उत्तानानि कृत्वा जय पवित्रपात्रे निधाय आज्यं विलाप्य जय पवित्रे आज्यपात्रे निधाय आज्यं विलाप्य ఇంత లావుడ్ పట్టవునా పదం కదా చాపైన పంచ అవద్వల్య రే దర్భాగ్రే ప్రచ్ఛిద్య ప్రక్షాళ్య ఇక్కడ వచ్చినది ఈ గ్రామం కోసము మీ అందరి కోసము సుధీర్ రెడ్డి గారు కష్టపడి మళ్ళీ పెట్టిండే రాళ్ళని తీపిచ్చేసి ఒక మాట చెప్పేదాకా మళ్ళా చేస్తారు. ఆయన కోసం అంతా కాదు, ఈ గ్రామము ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ మంచిది కావాలని. ఒక ఊర్లో నాగదేవతలు ఉన్నారు అంటే ఆ గ్రామానికి ఎంత కావాలో అంత సంరక్షణ కూడా ఆ దేవతలే చూసుకుంటారు. అలాంటిది ఉంది కాబట్టి అలాంటి నాగదేవత ప్రతిష్టాపన అవుతా ఉంది. చాలా శ్రద్ధ భక్తిగా అందరూ ప్రార్థన చేసుకోండి. అన్ని రకాల యశస్సు వస్తుంది. పెండ్లి, సంతానము, వ్యాపారము, వ్యవహారము, ఉద్యోగము, ఆరోగ్య సమేతంగా కళ్ళకి స్కిన్కి ఉండే ప్రాబ్లం కూడా పోతాయంట నాగదేవ ప్రతిష్టాపన చేస్తే. అలాంటి క్షేత్రానికి మీరంతా ఇప్పుడు వచ్చినారో అంత మంచిది కావాలని ప్రార్థన చేసుకోండి. అబ్బా కొంచెం క్షీరం ఏంట్రా, క్షీరం వచ్చి మీటి ಕಮ್ಮಿ ಆಗೋದು ಬಿಡಿ, ಎಲ್ಲಾದೇ ಬೀಳುತ್ತಲ್ಲ ಈಗ. वस्तु ओष्पदे प्रजानीयस्मान् द्वावेशो अनमीवो भवानः यत्रेव प्रैतन्नो रजस्कन्नेरितुपदेशं विश्वदे स्वाहा स्वाहा तत्तद्दैवद्यवसम् ओम वस्तु ओष्पदे प्रजानीयस्मान् द्वावेशो अनमीवो भवानः यत्रेव प्रैतन्नो रजस्कन्नेरितुपदेशं विश्वदे स्वाहा वस्तु ओष्पदे प्रजानीयस्मान् द्वावेशो अनमीवो भवानः यत्रेव प्रैतन्नो रजस्कन्नेरितुपदेशं विश्वदे
समन्तं चत्वारि चत्वारि ॐ वास्तु ओत्परे शिल्पयात् ददाते रक्षिवे हिरण्मयागातमत्या आवाक्षेमयोगे वरुणोऽग्निर्मादस्वति सदा न स्वाहा वास्तु ओत्परे शिल्पयात् ददाते रक्षिवे हिरण्मयागातमत्या आवाक्षेमयोगे वरुणोऽग्निर्मादस्वति सदा न स्वाहा वास्तु ओत्परे शिल्पयात् ददाते रक्षिवे हिरण्मयागातमत्या आवाक्षेमयोगे वरुणोऽग्निर्मादस्वति सदा न स्वाहा ओम त्र्यंबके यजामहे सुगंधिं वक्ष्यवर्धनम् उर्वारुकमिन्दरां विद्योर्मुक्षीयमामृता स्वाहा ओम यद्विद्वागुंसो यद्विद्वागुंसो मृद्धा सुगन्धस्पृशः अग्निर्मातस्मादेन श्रद्धा देवी मन्त्रराग स्वाहा अस्कान्यो पृथ्वे अस्कान् ऋषभो विभगाः कन्येमा विक्राभवना अस्कानपाचने आस्कन्नाचायते वृषा आस्कन्नात्रश्रीमहिताः यन्मा आत्मनो मिन्दाभूरग्निस्तत्त्वनराः चाचवे चाविचर्षन् पुनरग्निश्चक्षुरदा पुनरेन्द्रो बृहस्पतिः ओम पुनस्वादित्या रुद्रावसरस्वमिन्नदां पुनर्ब्रह्मणोपतिनीत यज्ञैः खदेन तन्तनवधे स्वस्यासन् यजमानस्य कामः दोषप्रायश्चित्तार्थं विद्यापराधो दोषप्रायश्चित्तार्थं सर्वप्रायश्चित्तं होष्यामि ओम भूर्भुवस्सुवस्वाहा प्रजापते नमः श्रीविष्णवे स्वाहा नमो रुद्राय पशुपतये स्वाहा अवोपसृष्य सप्तऋषे सप्तहोत्रा सप्तदात्वा यजन्ति सप्तयोनिरा प्रणता घृतेन स्वाहा क्रीमा मया फलने पुष्पने आद्येन जो होतिरे जोगा आद्यन्ते जोगदोद्धारा तेज देवा तेजे जोवरन्धे वैवसोद्धारा कामामेवा वरन्धे उदवसोद्धारा पूर्णाहुति मुहूर्तस्तु मुहूर्तोत्तिथ्यन गृह्णन्तु आद्यपात्रम् उत्तरदो निधाय प्रायश्चित्तार्थं प्राणायामम् अदते अन्नमग्गस्ताः प्रासावीः परिस्तरणानुत्तरे विसर्जयेत् होमान्ते यज्ञेश्वराय नमः हालं पृथिव्यात्मने नमः गन्धं कल्पयामि गन्धं कल्पयामि आकर्षं कल्पयामि वायुवात्मने नमः धूपं कल्पयामि रम्यज्ञात्मने नमः दीपं कल्पयामि अमृतदत्तात्मने नमः अमृतोपहार निवेदनार्थम् आज्योपहार सर्वात्मने नमः सर्वे समतोपचारान् समर्पयामि मंगलमूर्तये नमः नीराजनम्
ఓం అగ్నేన యసుపద్ధారాగే అస్తాన విస్తాని దేవ వయునాని విద్దాన జుజోధ్యత్మజ్జోహరానమేనో భోజిష్టాంతే నమ భక్త్యం విధేమ నీరాంధ్రుడయామి ఆజమనం పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి ఓసామి భక్తాన్ ధారయామి నమస్కరోమి అరే నమ పార్వతీపతయే यस्य स्मृत्याच नामोक्य तव होमाक्रियासु नूनं सम्पूर्णनामस्य सत्योन्निरमचिनं मन्त्रहीनं क्रियायेन भक्तेन उदासन यद्दन्दमया देव अनेन यजमानस्य सङ्कल्पोक्त प्रकारेण करिष्यमान आचार्यमुखेन करिष्यमान वास्तुराक्षोग्न आचरित वास्तुराक्षोग्न हवन विधानेन भगवान् सर्ववंशे यज्ञेश्वरः अर्पणमस्तु अच्युतानंद गोविंदेभ्यो नमः काजे नारायण इति समर्पयामि अर्पणमस्तु प्रार्थनं करिष्ये उद्वासयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजः आरोग्यं देह में हव्यवाहन श्रियं देह में हव्यवाहन ఓం నమ ఇతి అందరూ కూడా మీ గోత్రం పేరు మీ ఇంటి ఉండేటువంటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా అందరి పేర్లు కూడా స్మరణ చేసుకుని అందరికీ మంచిది కానీ అని ప్రార్థన చేస్తూ అక్కడే ప్రదక్షిణ చేసి ఒక్కొక్కరు వచ్చి వేసి భూమి ముక్తి నమస్కారం చేసుకోండి భగవద్ దేవుడి కింద వేసేసి ప్రాణ ప్రతిష్ఠ అనేది రేపు ఉదయానికి చేస్తాం. ఇప్పుడు ప్రతిష్ఠ చేసేస్తాము, రేపు ఉదయానికి ప్రాణ ప్రతిష్ఠ అనేసి రేపు ఉదయాన్ని నుంచి లేచి కుసనేస్తే వాళ్ళు ఈ సూర్యచంద్రులు ఉండే వరకు కూడా ఈ గుడి నాగరాలు ఉంటాయంట. మనం శాశ్వతం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరో వచ్చి నమస్కారం చేసుకొని మాకు మంచిదైంది అనుకుంటే ఫస్ట్ చేసే నమస్కారంలో ఎట్లా పుణ్యాత్మ కట్టినప్ప గుడి అనుకుంటాడు. ఎవరు చేసినారో మనం మళ్ళీ జీవనోద్ధరణ చేసినామో కట్టినామో ఇంకోటో మరొకటి ఏమి చేసినా కూడా ఎట్లా పుణ్యాత్ముడు కట్టినాడో ఆయన నుంచి నాకు మంచిదైంది అని చెప్పి అనుకుంటారన్నమాట. అలాంటి జీర్ణోద్ధారం మనం వచ్చినాము. సూర్యచంద్రులు ఉండే వరకు ఈ గుడి శాశ్వతంగా ఉంటుంది, మనం శాశ్వతం కాదు. అందువల్ల ఇలాంటి కార్యక్రమం చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి, భయం ఉండాలంట. అందుకే శ్లోకం కూడా అదే చెప్తుంది, శ్రద్ధయాధేయం అశ్రద్ధయాధేయం. దేవుడే రాసేటప్పుడు ఉపనిషత్తులో రాసేసిన అనమాట. శ్రద్ధ అశ్రద్ధ కూడా నీకు ఇస్తా ఉన్నావు, నీకు ఏది కావాలో పెట్టుకో అనేసి. మనం చాలా వరకు అశ్రద్ధనే మన దగ్గర పెట్టుకుంటాం, శ్రద్ధ మన దగ్గర పెట్టుకుంటాం. బియాధేయం రియాధేయం, భయం ఇచ్చి దాంట్లో భక్తి అనేసి. భయం అన్న దగ్గర ఉంది, భక్తి మాత్రం లేదు. దేవస్థానానికి ఎంట్రీ అయిన తక్షణమే ఇట్లా వంగొంగి నమస్కారం చేస్తూ ఉంటాడు దేవుడి ముందర. ఎందుకంటే ఏవో తప్పు చేసినామో అనే ఫీలింగ్ మన లోపలే ఉంటుంది అనమాట. అక్కడ కావాల్సింది భయం కాదంట, భక్తి ఉండాలంట. స్వామి నువ్వు ఈ జన్మని ఇచ్చిన్నావో, నాకేమేం కావాలో అన్నీ నువ్వు ఇస్తా ఉన్నావో, ఇంక ముందుకు అన్నీ వెళ్ళి బాగుండే మాదిరి చేసి నేను భోజనం చేసి 10 మందికి భోజనం పెట్టేట్లా శక్తి నాకు ఏం చెప్పి అనుకోవాలంట. ఎందుకంటే మీరు ఏమి దాన ధర్మాలు చేసినా అన్న సంతర్పణ అంత విశేషంగా వేరే ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిష్ఠకు వచ్చినామో ఏదో వస్త్రాలు ఇప్పుడు ఇచ్చినారు మాకు వస్త్రాలు, అవి ఇంకా బాగుండేవి ఇచ్చింటే బాగుండే అనిపిస్తుంది. అయ్యో రేషన్ తెచ్చికూడదా అని అనిపిస్తుందంట. అదైన తర్వాత ఏదైనా బంగారం దానం చేసి 1 గ్రామ్ ఇచ్చిన 10 గ్రాములు ఇస్తే బాగుంటుందా అనిపిస్తుందంట. కొన్ని డబ్బులు ఇస్తా ఉన్నాం అనుకుంటే ఇది ఇంత తక్కువగా ఇచ్చినారే, ఇంకా బాగుంది, ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు కదా అని అనిపిస్తుందంట. కానీ అన్న సంతర్పణ చేస్తే అన్నదానం చేసేట్లా శక్తి మనకు లేదు. ఇప్పుడు పూర్వం రాజమహారాజులు ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మాత్రం అవుతా ఉండే. ఇక్కడ అన్న సంతర్పణ అని చేస్తాం. అది చేసినప్పుడు మీరేమన్నా మనకు భోజనం పెట్టేస్తే ఇక్కడ అనిరుద్ధ దేవుడు ఉంటాడంట కడుపులో, అది ఫుల్ అయిపోతే స్టోర్ చేసుకుని మనకు బాడీలో వేరే ఎక్కడా జాగలేదు. డబ్బులు ఇస్తే జోబీ ఉంది, బంగారు ఇస్తే చేతిలో కాళ్ళంతా ఉన్నాయో ఏం గోలో వేసుకోవచ్చు, బట్టలు ఇస్తే వేసుకోవచ్చు. కానీ అన్నాన్ని మనం స్టోర్ చేసుకోలేము. కాబట్టి అన్న సంతర్పణ కార్యక్రమం చేసేంత పుణ్యమైనది ఈ ప్రతిష్టాపన మహోత్తర కార్యం. ఎందుకంటే ఎవరో ఎట్లాంటి వాళ్ళు వస్తారో, ఏమేమి వస్తారో, మంచి చెడు అందరికీ వస్తారంట. అట్లా అందరికీ కూడా సమతోలంగా చూసేటువంటి శక్తే
ఆ భగవత్ లీల అనేసి. దాంట్లో పరమేశ్వరుడు ఎక్కడున్నాడో లయకారకుడు అన్నమాట. ఆయన బ్రహ్మదేవుడు లిపి రాస్తాడన్నమాట, విష్ణుదేవుడు దాన్ని ఆమోదం చేస్తాడంట. పోస్ట్ ఆఫీస్ ఎట్లా ముద్ర వేస్తారో అట్లా ఈ పని కావాలా అవుతాను విష్ణు వేస్తాడంట. కానీ దాన్ని మార్చేట్లా శక్తి ఎవరికి ఉందంటే ఆ ఈశ్వరుడు మాత్రమే ఉందంట. అందుకే ఆ ఈశ్వరుడిని మనం వచ్చి ప్రార్థన చేసుకొని ఆరాధన చేస్తే లయకారకుడు కాబట్టి చెడ్డ ఉంటే కూడా మార్చేస్తాడు, మంచిది అనుకుంటే ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తాడు. అలాంటి క్షేత్రము ఈ నాగలింగేశ్వర స్వామి దేవతం. ఎందుకంటే చూడండి, మీరు ఇన్ని రోజులు కూడా ఏమి దేవస్థానం పేరు కూడా స్వామి ఉండాలి, ఆ భగవంతుడే స్మరణ చేసి మా చేతిలో చెప్పించడం నాగలింగేశ్వరుడు చాలా శక్తి ఏంటుండే. ఎందుకంటే నేను ఆ రోజు చూసినప్పుడు ఇక్కడంతా పాము తిరుగుతూ ఉండే తప్ప అలాంటి క్షేత్రము అని చెప్తే వాళ్ళు కూడా అట్లే చెప్పిన స్వామి అప్పుడప్పుడు వస్తుంది అనేసి. కానీ నాకు ఇంకో విశేషం ఏమి అంటే, నేను ఇక్కడంతా చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రికే ఒక స్వప్న దర్శనం అయింది, ఒక కళ వచ్చింది నాకు. శ్వేతనాగు ఒకటి వచ్చింది. ఆ శ్వేతనాగు మా ఆపోజిట్లో ఉండేవాళ్ళు మా ఎవరో పిల్లోళ్ళు ఎత్తుకున్నారో, నేను కూర్చొని పూజ చేస్తా ఉన్నాను. ఆ పాము మొత్తం గుడి అంతా తిరుగుతా ఉంది, ఇక్కడికి వచ్చేంతా తిరిగేసిందే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంది. మరుసటి రోజు పొద్దున్నేకే నేను శుభకరణ్కి ఫోన్ చేస్తాను అన్నమాట. అన్నా ఇట్లా గుడి దగ్గర నాకు ఇట్లా కనబడుస్తా ఉంది, ఆ నాగలరాళ్ళ ముందర బావి ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఉన్నా లేకపోతే పుట్ట ఏమన్నా ఉన్నాయన్నా ఒకసారి తెలుసుకోండి అనేసి ఇమీడియట్ గా అన్న సుధీర్ గారికి ఫోన్ చేసి చెప్పారంటే, అవును అక్కడ పుట్టాను బావి అంతా ఉండింది. ఎందుకంటే మనకి ఈ క్షేత్రం తెలియదు, నేను ఇక్కడ కొత్తవాడు అన్నమాట. కానీ ఈ క్షేత్రం అంత బలం ఉంటేనే ఆ స్వప్నంలో వచ్చి కనబడించే శక్తి. ఏదో ఊరికే అలా టపా వచ్చి చేసేసిపోతామనేది కాదు. ఆయన సంకల్ప మండలం మేము ఇక్కడ వరకు రావాలంటే, వానికి ఇష్టమండలం ఇవంతా నడిపించుకోవాలంటే మనకే తెలుసు శివ ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదు అనేసి ఒక శాస్త్రం చెప్తా ఉంటాం ముందు. అలాంటి శివ ఆజ్ఞ అక్కడ ఉంది కాబట్టే మాకు ఈరోజు చేసేట్లా యోగ్యము బాధ్యత మా అందరూ మా సహకారులకు అందరికీ వచ్చిన అన్నదమ్ములకంతా మాకు వచ్చింది, మేము వచ్చి చేస్తాం. ఇలాంటి కార్యక్రమం చేసిన వల్ల మీ అందరి సపోర్ట్ కూడా ఉంటేనే. ఎందుకంటే ఒకరు చెయ్యి ఇట్లెత్తి అలో అనే దానికి ఇట్లా తప్పట్లు కొట్టి పిలిచేందుకు చాలా డిఫరెన్స్ ఉందంట. ఎప్పుడో తప్పట్లు కొట్టి పిలుస్తామో 10 మందికి ఉండేంట బలం అలాంటిదంట. ఆ బలం ఎప్పుడు ఉంటుందో భగవంతుడు అప్పుడు ఉంటాడంట. అందువల్ల అలాంటి బలం ఈ గ్రామానికి వచ్చి మనకు కావాల్సిన ఆరోగ్య భాగ్యాలే. భగవంతుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా సాల్దు అనిపిస్తుంది, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా సాల్దు అనిపిస్తుంది, ఎన్ని రకాల మేడలు ఇచ్చినా, కారు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, మరొకటి ఇచ్చినా కూడా సాల్దు అనిపిస్తుందంట. అదే ఆరోగ్యం ఇచ్చేస్తే ఏమి కావాలో అనుకూలమవుతుందంట. అందుకే మనం లైఫ్ టైంలో బతికి నుంచి చచ్చిపోయే వరకు కూడా 3 సంపాదన చేసుకోవాలంట. ఒకటి మంచి వాళ్ళే మన చేతిలో ఉండేట్లా వాళ్ళు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకి శ్రేయస్సుగా ఉండేట్లాడు. నలుగురి దగ్గర కష్ట సుఖాలు చెప్పుకోవాలంట, ఏడుపు వస్తే కూడా జోరుగా ఏడిసేయాలంట. నైనా ఇట్లా అయితే అందరూ నాకు బాధ చెప్పుకోలేను, చేయలేను, ఇట్లాంటి బాధలో నేను ఉన్నాను. 10 మంది దగ్గర సంతోషంగా ఉండాలంట. బాధ అయినా కూడా బాధపడకూడదంటే వాళ్ళని సంతోషంగా ఉండే మాత్రం మనం చూసుకోవాలంట. ద ఎండ్ ఆఫ్ టైం అంటే మన ఏజ్ అయిపోయిన తర్వాత చనిపోతామే, ఆ సమయంలో వచ్చేది ఆ 3. భర్త చనిపోతే భార్య మాత్రం ఏడుస్తుంది, పిల్లలు ఏడరు ఈ కాలంలో. ఫస్ట్ బీరో ఇనుపెట్టి తీస్తారు, పోయి మన ఆయన ఏమైనా పెట్టేసి పడా లేదా అనేసి. కానీ నలుగురు మోసేకి వస్తారు కాటికి, 10 మంది 1000 మందికి చెప్తారంట అలాంటి మహానుభావుడప్ప మాకు అన్ని మంచి రకాలు చేయించడం, మేము ఆయన నుంచి ఈరోజు బతుకుతాను. మనం చాలా మంది తలుచుకుంటా ఉంటాం ఇలాంటి వాళ్ళ నుంచి మేము బాగున్నాము. దీన్ని సంపాదన చేస్తే మీరు ఎన్ని కార్లు వచ్చినా, ఎన్ని ఇండ్లు వచ్చినా, ఏం వచ్చినా మన వెనకాల రాదు, ఇది మాత్రమే మన దగ్గర ఉంటుంది. అలాంటి కార్యం కావాలంటే ఇలాంటి క్షేత్రాలు అభివృద్ధి అవుతా ఉండి శివకేశవులు బాగుండాలంట. శివ అంటే ఈశుడు, కేశవుడు అంటే విష్ణు. అలాంటి శివకేశుల సన్నిధానం బాగుంటే అన్ని రకాల యశస్సు ఉంటుంది అనేసి పూజ కార్యక్రమం చేస్తూ ఉండేది. ఇప్పుడు అధివాసాలను చేస్తూ ఉంటామో, మీరు ఉండే దగ్గర ప్రార్థన చేసుకుని మీకు, మీ కుటుంబానికి, మీ ఉండే అందరికీ కూడా. ఇక్కడ విశేషంగా నాగల్లాళ్ళ దగ్గర వచ్చేది ఒకటే, సర్పదోషముండు సంతానం కాదు, సర్పదోషముండు పెళ్లి కాదు, సర్పదోషముండు విద్యా అభివృద్ధి కాదు, సర్పదోషం ఉండేటప్పుడు అన్యోన్య దాంపత్య జీవనం ఉండదు. అలాంటి దోషాలని పరిహారం చేసే క్షేత్రమే నవరాగేంద్ర స్వామి సన్నిధి. అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ కావాలనుకొని మీరంతా కూడా ప్రార్థన చేసుకోండి. ఇది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఎవరికి పెళ్లి కాలేదో వాళ్ళకి పెళ్లి, సంతానం కాలేదు సంతాన భాగ్యము, ఎవరికి సర్పదోష ఇత్యాదులు ఉన్నాయి అన్ని కూడా నివృత్తి కానీ, ఆ స్వామి యొక్క సాన్నిధ్యం అనేది ఇక్కడుండి మీ కుటుంబము అన్ని కూడా సంరక్షణ కానీ అని ప్రార్థన చేసుకోండి. आवाहयामि रत्नमेज समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रं समर्पयामि उपीतं समर्पयामि दिव्यश्रीपरिमलचन्दनं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमसिन्धूरादिपरिमलद्रव्याणि समर्पयामि
पुष्पाणि समर्पयामि पुष्पैः पूजयामि वासुकिने नमः ओं दक्षकाय नमः ओं अनन्ताय नमः ओं कारकोटकाय नमः ओं गुलिकाय नमः ओं पद्माय नमः ओं महापद्माय नमः ओं शङ्खपालाय नमः ओं नागाधिराजाय नमः ओं नागपुत्रेभ्यो नमः ओं नागपौत्रेभ्यो नमः ओं नागपत्नीभ्यो नमः ओं नागप्रभोत्रेभ्यो नमः ओं परिवारतमेन नागान्तर्यामि देवताभ्यो नमो नमः नानाविधपरिमलपत्र पुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि वनस्पतिरथोत्पन्नो गन्धाढ्योगन्धोत्तमः दिव्यधूपमाघ्रापयामि दीपं कल्पयामि धूपदीपानन्तरमाचमनं समर्पयामि परिमलपत्रपुष्पाणि समर्पयामि अथ नैवेद्यं भूत्भवत्सवः अमृतोपस्तरणमदीत्वाह ओं प्रणयत्वाह वनयत्वाह वेनयत्वाह अवायति देवताभ्यो नमः क्षीरं निवेदयामि कदलीफले नारिकेलखण्डद्वयं चीकूफलानि निवेदयामि मध्ये मध्यामृतपानीयं वस्त्रपक्षं पादपक्षं पुराचं पूगीफलताम्बूलं समर्पयामि हिरण्यगर्भाय नमः दक्षिणां कल्पयामि सर्वे समस्तोपचारान् समर्पयामि मङ्गलमूर्तये नमः नीराजनम् नमस्करोमि जयेन्द्रारमण गोविंद गोविन्द हर नमः पार्वती पतये पुष्पांजलिं समर्पयामि अन्यथा ऋणं नास्ति आत्मप्रदक्षिणं समर्पयामि तत्पुरुषाय महासेना इति मे तन्नः प्रचोदयात् समर्पयामि प्रार्थनं करिष्ये चक्षुश्रवाय दिवे तन्नो नाग प्रचोदयात् प्रार्थनं च करिष्ये रोगादिदारिद्र्यमापक्षवत्यः मनसोऽपि प्रार्थनां समर्पयामि छत्रचामरादि समस्तोपचार पूजान् समर्पयामि अनया अधिवास पूजा विधानेन भगवान् सर्वात्मकः प्रतिष्ठापन देवताः सुप्रीताः सुप्रसन्नाः वरदा भवन्तु ఆకారంగా వచ్చి భగవత్ స్వరూపమై ఎప్పుడో భగవత్ స్వరూపమయ్యి ఆ రాయిలో ఉండే ప్రాణమంతా ఈ సుత్తేటిలో వెళ్ళిపోయి ఉంటుందో మళ్ళీ మనం ఎత్తుకోవచ్చు జలాదివాసము నీళ్ళల్లో పెట్టినప్పుడు ఆ పోయిండే ప్రాణమంతా కూడా ఉండే ఆకారాన్ని తీసుకుంటుందండి. అందుకే మన ఇంట్లో ఎవరన్నా ఇంకో 5 నిమిషాలు చనిపోతున్నారు ఎట్లా అంటే తులసి నీళ్ళు కొంచెం పోయిండా అని చెప్తారు. ఆ నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ బతికిండేట వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా సడన్గా ఏమైనా చెప్తే ఫస్ట్ మనం నీళ్ళు తాగుతాం. ఎందుకంటే పంచభూతాల్లో చాలా విశేషమైన శక్తి ఉండేది గంగమ్మ అన్నమాట. నీళ్ళకి ఎక్కువ శక్తి ఉంది. అలాంటి నీళ్ళల్లో పెట్టినప్పుడు ఆ నీళ్ళ లోపల నుంచి కొన్ని పురుగులు వస్తాయి. ఆ పురుగులు వచ్చి ఆ రాళ్ళంతా తినేస్తాయంట. అక్కడ ఉండే ఆ ఏడు పైన నొప్పి ఉంటుంది కదా, దాన్ని అంతా కూడా తీసుకునేసి ఇచ్చేస్తుందంట. అప్పుడు ఒక ప్రాణం వస్తుంది దాంట్లో. అయిన తర్వాత అమృతం పాలు దాంట్లో పెట్టి ఇంకో అధివాసం చేస్తున్నాం. అయిన తర్వాత ఇప్పుడు 7 అధివాసాలు చేసినాం అన్నమాట. ఆ 7 అధివాసం రత్నాదివాసము, పుష్పాదివాసము, జలాదివాసము, ధాన్యాదివాసము, క్షీరాదివాసము, ఫలాదివాసము, అయిన తర్వాత శయాదివాసము అని చెప్పి అందుకే స్వామికి పొరుపు మాత్రం అంతా రెడీ చేసి ఆయనకి మనం ఎట్లా దిండ్లు పెట్టుకుంటాం అట్లా దిండ్లు పెట్టి కప్పినామన్నమాట. వాళ్ళు కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఆ నిద్రా అవస్థ వచ్చేదానికి కూడా ఒక సూక్తం ఉంది. ఆ సూక్తంలో ఇప్పుడు మనం అంతా పఠన చేసిండేది అన్నమాట. ఆ ఎప్పుడు నిద్రా సూక్తం చెప్పిన తర్వాత భగవంతుడు ఈ రోజు ఇప్పటి వరకు కొంచెం కొనుక్కొని తర్వాత లేచి కూర్చొని అక్కడ కూర్చుంటాడు. అలాంటి భగవంతుని దగ్గర మనం ఇంచేపు కూడా పూజ ఆరాధన చేస్తున్నాం. కలియుగంలో దైవం మానుష రూపేణ అని, దేవుడు మనుష్య రూపంలో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు మనుష్య రూపంలో తిరుగుతూ ఉంటాడో మనకి మంచి చెప్పేదానికి ఎవడో పంపిస్తాడంట. అయ్యా ఇట్లాంటి ఏదో కార్యక్రమం చేస్తున్నావు, ఇట్లేమో తొందరగా ఏం చూసుకో, లేదంటే ఇట్లా అయిపోతున్నావు, అక్కడ దారి సరలేదు ఇంకో వైపు, లేదంటే ఏదో మన ఇంటికి వచ్చేసి నువ్వు ఇట్లా దానం చేయి నీకు మంచిది అవుతుంది అని చెప్తాడు. వాడు ఎవరు ఎక్కడ ఏమీ మనకు తెలిసినది కానీ వాడు వచ్చి మన ఇంట్లో చెప్పేసిపోతాడు. అది చేసిన తర్వాత చాలా అనుకూలమై ఉంటుంది. ఆ భగవంతుడు ఆయన్ని పంపించుంటాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యేదానికి, ఇలాంటిది ఒక పల్లెటూరు, ఇలాంటిది ఒక శివాలయం అన్నమాట. ఆ శివాలయంకి రోజు ఒక రైతు వస్తూ ఉంటాడు, పెద్ద ఆయన వచ్చి వెళ్ళి కొద్ది రోజులు కొడుకు పిలుచుకొస్తాడంట. ఆ చిన్న బాబు ఇక్కడ తిరుగుతాడు, అలాంటి ఏజ్ ఒక 6 ఏళ్ళు పిలుచుకొని చూపిస్తాడంట. చూడు అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, ఆయనే మనల్ని కాపాడేటువంటి లయకారకుడు, మనకి ఏం కష్ట సుఖాలు కూడా ఆయన తేలిపోతే మనకి ఏమి కావాలో
చేస్తాడు అని. కొద్ది రోజులు అయిపోద్ది, అయిన తర్వాత ఆ రైతు వదిలేస్తాడు. అది అయిన తర్వాత ఆ కొడుకు వచ్చిపోతాడు కూడా అట్లా కంటిన్యూ చేసుకుంటాడంట. మా నాన్న ఏదో చెప్పినాడు, ఎందుకంటే మన పిల్లలకి ఏం చెప్పిస్తామో దాన్ని అదే నేర్చుకుంటారు వాడు. నాకేం మంచిది కాదు దేవుడు చేస్తాను పోతుంటే వాడు మంచిది పోవడం అనమాట. కానీ ఇక్కడ రైతు కొడుకు రోజు పోయి కొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఈశ్వరుడు మాట్లాడాడు అయిపోయాడు. పొద్దున్నే వచ్చేంత స్నానం చేసుకుని గుడికి వచ్చి, ఏం స్వామి మా అయ్యగారు వచ్చిండ్రా అభిషేకం అంతా ఆయన అని అడిగాడంట. ఆ భగవంతుడు కూడా వాడి కొడుకు ఆ పిల్లడిని చెప్పాడంట, ఆయనపా ధనుర్మాస పూజ నడుస్తా ఉంది, 4 గంటలకి అయ్యగారు నాకు అభిషేకం అంతా చేసిన ప్రసాదం ఇచ్చిన నంది దగ్గర ప్రసాదం నీకు పెట్టారు తినేసిపో అని చెప్పాడు. వాడు అట్లా తినేసి ఇంటికి వెళ్ళిపోతాడంట. ఊర్లో అందరికీ తెలిసింది ఇట్లేమో స్వామి దగ్గర మాట్లాడుతాడంట. అది ఇది ఊర్లో ఉండడంతో వాడు పిచ్చోడు అన్నట్టు. ఎందుకంటే అంతే, మనం ఎక్కువ పూజలు చేసి ఆరాధన చేసి భక్తి ఉండి రోజు విభూతి పెట్టి గంధం పెట్టుకుంటే వీడికి యాదో దేవుడు ఆవాహన అయిపోయింది, కొత్తగా ఇవన్నీ చేస్తాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి ఏముంటుందో అది ఆ స్వాదం వాళ్ళకి మాత్రం తెలుసు, వేరే వాళ్ళకి అంతా తెలియదు అనమాట. వీడు ఏం తలజడుకోవాలా, రోజు అదే చేసా, వాడికి పెండ్లాయ బిడ్డలేరు అన్నీ అయిపోయా. పెండ్లాం కూడా చెప్పినట్టు ముందే, ఇట్లా మీ ఆయన కొంచెం పిచ్చి ఉందమ్మా దేవుడితో మాట్లాడతాడంట, నువ్వేం తలజడుకోవద్దు అని. ఆమె కూడా ఏమి అడిగా పోలా వదిలేసి. ఆ ఊరికి ఒక పెద్ద స్వామీజీ వచ్చింటారో ఆ గురుగారు చెప్తా ఉంటారంట, ఇంక 3-4 సంవత్సరాలు మీ ఊరంతా జలప్రళయం అయిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. వీడు ఇంకో నేరుగా వచ్చి ఈశ్వరుని దగ్గరకు వచ్చి చెప్పా, ఏం స్వామి ఇట్లా ఎవరో వచ్చి చెప్తా ఉన్నారు జలప్రళయం అవుతుందంటే ఎట్లా గురుగారు చెప్పినారు కదా. ఆ ఈశ్వరుడు చెప్తానంట, అవునప్పా 3-4 గంటలు అయిన తర్వాత వాన ఎక్కువగా వస్తుంది, మన ఊరంతా కొట్టుకొని పోతుంది అని చెప్తాడు. కానీ నేను కాపాడుతాను అని చెప్తాడు. అక్కడి నుంచి ఆయన నీరు వెళ్ళిపోయా, ఊరికే అయిపోయిన 3-4 సంవత్సరాల దగ్గరికి వచ్చేసి వర్షం వచ్చే కరెక్ట్గా ఆయన ఏ డేట్ చెప్పినా ఆ డేట్ వర్షం వచ్చే స్టార్ట్ అయిపోయా. ఊర్లో ఉండేవాళ్ళంతా మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు అందరూ వెళ్ళిపోయారు. పెండ్లాం బిడ్డలు కూడా ప్రాణానికి వచ్చేస్తే ఎవరు ఉంటారు జతలో. షాపింగ్ మాల్ అయితే అందరూ జతకు వస్తారు. ప్రాణం వండు నువ్వు పోయి మళ్ళీ వస్తాను ఏం కావాలంటే చెప్పేట్లా కాలం ఇది. నేరుగా శివాలయంకి వచ్చేసేవాడు. వచ్చి ఈశ్వరుడు అడుగుతాడంట, ఏం స్వామి వస్తున్నావు అనేసి, ఇదో ఇప్పుడు వస్తానని చెప్తాడంట. వాక్యంలో చూస్తే వాళ్ళు నాయన, ఎందుకంటే కనిండే ప్రాణం కదా, తల్లిదండ్రులు ఎవరు వదలలేరు, ఆ బిడ్డ ఎత్తుకొని వచ్చి పిలుచుకొని పోదామని. వీడు చెప్తాడంట, లేదు నాన్న నేను రాను, పైన ఈశ్వరుడు వస్తున్నాడు మేఘాలు వెనకాల ఆయన చేత పోతా పోను, నువ్వు ఉండవు అలాంటి ఇద్దరు పోదామని చెప్తాడంట. ఆయనకి నిజంగానే పిచ్చి వీడికి పట్టింది, ఇంక పోయే కాలం వచ్చేసి చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా వర్షం ఎక్కువైపోద్ది, గుడంతా కూడా మునిగిపోయి ఉంటుంది. గుడి పైన ఎక్కి నిలుచుకుంటాడంట. రెండోసారి అడుగుతాడంట ఈశ్వరుడిని, ఏం స్వామి వస్తున్నావు అనేసి, ఇదో ఇప్పుడు వస్తే అని చెప్తాడంట ఈశ్వరుడు. చూస్తే చిన్నది ఒక తెప్ప మాదిరి ఏదో ఉంటుంది, దాన్ని ఎత్తుకొనిందే వాళ్ళ ఊర్లో ఉండే ప్రాణ స్నేహితుడు వస్తాడు. వచ్చి పిలుస్తాడు రాబదామనేసి. వీడు లేదు నేను రాను, మా ఈశ్వరుడిని ఇప్పుడే అడిగితే ఆయన మేఘాలను కాలించి వాయిస్ వినపడుస్తుంది నాకు, ఆయన చేతిలో పోతాను పోవడమే. సరే వాడు వెళ్ళిపోతాడు తెలియదు. గుడి మునిగిపోయింది. గుడి పక్కలో మన ఎట్లా ఇక్కడ చెట్టు ఉంది, అట్లా టెంకాయ చెట్టు పొడువుగా, ఆ టెంకాయ చెట్టు మీదకి నిలుచుకుంటాడంట. 3వసారి పిలుస్తాను స్వామి వస్తావా లేదా, ఏం చేస్తానో అని కొంచెం గదురుకొని మాట్లాడతాడంట. అప్పుడు భగవంతుడు ఇప్పుడు వస్తే ఏం చెప్తాడంట. చూస్తే ఆ ఊర్లో ఇంకా మిగిలిపోయిన వాళ్ళంతా కాపాడేది చిన్నది షిప్ మాదిరి ఉంటుంది, పెద్ద పడవ. అలాంటి పడవ తీసుకొని పోతా ఉంటుందంట. వీడిని చూస్తారు పాపం, ఇక్కడ గుడి దగ్గరికి వస్తారు తీసుకుపోతారు. వీడో లేదు నేను రాలేదో, ఈశ్వరుడు ఇప్పుడే చెప్పిన వస్తాను చెప్తా పోతాను పోను మీరు. వాళ్ళందరూ పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఈ నేడుగా టెంకాయ చెట్టు మీద నిలుచుకున్నాడు, శివనామ స్మరణ చేస్తున్నాడు, ఓం నమ శివాయ అని. కానీ భగవంతుడు అక్కడికి వచ్చేదానికి కాలేదు అనుకొని వీడు ఆలోచిస్తాడు, నీళ్ళు ఎక్కువ అయిపోయా ఆ టెంకాయ చెట్టులో చనిపోతాడు అన్నమాట. అంటే శరీరం అక్కడే టెంకాయ చెట్లో పడిపోతుంది. మనకి సావు ఎట్లా అంటే ఆత్మకు సావులు, శరీరం మాత్రమే సావు. పునరపి జననం పునరపి మరణం అనేసి భగవద్గీతలో చెప్పినారనమాట. ఈ ఆత్మ నేరుగా కైలాసం వెళ్ళిపోతుంది. కైలాసానికి పోయి అక్కడ ఈశ్వరుడు కూర్చోంటాడు. ఆ రోజు అమ్మవారు నాట్యం చేస్తూ ఉంటుంది. చూసి నేను కోపం చేస్తుంది. మన మనుషులు అట్లే కదా, పూజ అంతా చేసి బాగా చేస్తే స్వామి గోయిందా అంటాము. ఏదైనా కొద్దిగా అయితే రాళ్ళు కూడా పెరిగి అవుతారంటారు, మాకేం కాలేదు. ఎందుకంటే మానవ జన్మ సృష్టి అట్లాంటిది అనమాట. నేరుగా కైలాసం పోతాడు, ఈశ్వరుడు చూస్తాడు. చూసి ఆయన గలాట దిగేస్తాడు. ఏం స్వామి నీ కోసం భూలోకంలో నేను కాసుకుంటే ఇక్కడ నువ్వు డ్యాన్స్ చూసుకున్నావు, అమ్మవారిది ఇదేనా చేసేది, మాకేం గొడవ దిగేస్తాడు. అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, 3 సార్లు వస్తుంది కదా నీకోసం, 3 రాలేదు నేనేం చేస్తున్నాను. ఎప్పుడు వస్తుంది స్వామి అంట. మొదటిసారి నువ్వు గుళ్ళో ఉంటావు కదప్పా, వాకిలో ఎవరు పిలిచింది మా నాయన వచ్చిండే, మీ నాయన రూపంలో వచ్చింది నేనే అక్కడికి. 2వసారి గుడిపైన ఉంటావు కదా, అవును స్వామి గుడిపైన ఉంటే నీకెట్లా తెలుసు స్వామి. 2వసారి నీ ప్రాణ స్నేహితుడు చిన్నది తెప్ప మాత్రం వేసుకోవచ్చు కదా, వాడు నేనే వచ్చింది. మళ్ళీ 3వసారి టెంకాయ చెట్లో ఉంటివి, ఎక్కి నిలుచుకొని పిలుస్తా ఉంటే అరిసి కూతలు పెడతా ఉంటావు కదా, అప్పుడు కూడా మీ ఊర్లో అంతా ఉండేవాళ్ళంతా జతలో పిలుచుకొస్తావు కానీ వస్తామని. అప్పుడు కూడా నేనేం చేస్తుందప్ప. అప్పుడు చెప్తానంట వాడు, లేదు స్వామి ఇట్లా వస్తా ఎట్లా నువ్వు ఇట్లా రావాలి, ఈశ్వరుడు మాదిరి చర్మం చుట్టుకోవాలా, గొంతులేక పాము వేసుకోవాలా, బూడిద పూసుకొని వస్తే కదా మాకు తెలుస్తుంది. అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, కలియుగం స్టార్ట్ అయిపోయింది, నేను అట్లేమని వస్తాను, మీరే డ్రామా కంపెనీలో రాళ్ళు తీసుకొని మమ్మల్ని కొడతాను మీరు కావాలని. అట్లే కదా ఇప్పుడు మీరు ఇప్పుడు కారులో పోతా ఉంటారు, ఈ ఆంజనేయ స్వామి వేషం వేసుకొని ఎవరో వస్తారు బాబు, చూస్తూ ఉంటారు. ముందర కారులో ఉండేవాడు ఎవడైనా 10 రూపాయలు నోటు తీసి ఇస్తే మనం తీసుకో ఉంటాము. వాళ్ళు ఏమైనా ఇచ్చేసి గ్లాస్ ఇచ్చింటే తీసినప్పుడు ఎత్తేస్తాడు, వాళ్ళు ఇచ్చిన మనం ఇచ్చేది బలాన్ని.
అట్లా నేరుగా ఆంజనేయ స్వామి వచ్చాడని కూడా మనం మేలేమన్నమాట. ఎందుకంటే కలియుగం ఇది, దైవం మానుష రూపేణ మనుష్య రూపంలో తిరుగుతా ఉంటాడు. వాడు అడుగుతాడంట, ఏం స్వామి చనిపోయి వచ్చేసి ఇంకంతేనంటే, ఓసారి చనిపోతే ప్రమోషన్ అంట. మనం ఇక్కడ చేస్తే పనుల్లో దాంట్లో ఇట్లా ప్రమోషన్ కావాలనుకుంటాం. ప్రమోషన్ అంటే చనిపోయేది అంతే, ఉండే నాళ్లే ఇక్కడ జీవితం. ఆ ప్రమోషన్ చనిపోయి వచ్చేసినావు నేరుగా నువ్వు వైకుంఠానికి వెళ్ళిపో, నీకు మోక్ష ప్రాప్తి అవుతుంది అని చెప్తాడు. వాడు అడుగుతాడు, ఏం స్వామి నేనేం చేయాలా, పూజ గుడి కట్టించింది ఎవరో, నేను రోజు వచ్చి నమస్కారం చేసుకొని పోతా అంటే నాకెందుకో మోక్షం ఇప్పిస్తావు అని. అప్పుడు చెప్తాడు భగవంతుడు, అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రం తరస్యతి. అవతల మనం ఏమేమి పాపాలు చేస్తాం అవన్నీ పోవాలంటే పుణ్యక్షేత్రం పోవాలంటే. రోజు తిరుపతి పోయేకైతుందా సార్, అదంతా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది, అక్కడ రోజు పోయేకైతుందా మనకి? కాదన్నమాట, పుణ్యక్షేత్రం అది. మనకి గుళ్ళో ఈశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ ఊర్లో ఈశ్వరుడు ఉన్నాడు, ఇదే పుణ్యక్షేత్రం మనకి. ఇక్కడ పోయే కావాలంటే మన ఇంట్లో దేవుడిని పెట్టుకోను గుడి అనేసి అక్కడ నమస్కారం చేసుకోవాలండి. పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలోకం తనశ్రుతి. పుణ్యక్షేత్రంలో ఏమైనా పాపాలు చేస్తే అక్కడ పోయి మీటింగ్ పెట్టేది, అక్కడ పోయి ఏమైనా నిందన చేసేది, అక్కడ పోయి వేరే పనికిరాని పనులు ఏమైనా చేస్తే వజ్రలోకం పోయి ఇంద్రుని దగ్గర ఇంద్ర ఆయుధం ఉంటుంది, దాని మీద తల మీద కొట్టించుకొని కూడా పోదంట, పాపం చేసిండే పాప కర్మాలు. అందువల్ల నువ్వేమి ఇక్కడ రోజు గుడికి వచ్చినావు, నువ్వు పుణ్యం సంపాదించేసినావు, నేరుగా వైకుంఠానికి వెళ్ళిపో అని చెప్పి వాడిని పంపిస్తాడు ఈశ్వరుడు. చూడండి, వాడు అందరి దగ్గర పిచ్చోడు అనిపించుకునేవాడు వైకుంఠానికి పోయా. మనకి భగవంతుడు అన్ని ఇచ్చినాడు. మనం చాలా మంది మీకే వీరప్ప సాగుతారు అంటే, ఏముందన్నా మా దగ్గర ఒక కారు అదంతా ఉంచోడు, మాకేమి ఇలా, మన ఆయన ఏం సంపాదించేసి ఇలా మాకు ఇదే ఇచ్చింది అని చెప్పుకోండి. అన్నిటికంటే విశేషం తల్లిదండ్రులు మనకి ఏమి ఇచ్చినంటే మంచి శరీరం ఇచ్చినారంట. ఈ శరీరంలో కండ్లు, ముక్కులు, చెవులు, చేతు, కాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో అవన్నీ అట్లా ఫిక్స్ అయ్యే మాదిరి వాళ్ళు చేసిండే పుణ్యకర్మాల వల్ల మనం పుట్టినాము. ఇదే మనకి ఇచ్చిండే గిఫ్ట్. ఈ తర్వాత ఆస్తి, ఐశ్వర్యం, కారు, బంగ్లా అంతా ఆ ఇచ్చేటప్పుడే శరీరంలో ఏదైనా ఒక పాట వాళ్ళు తీసుకునేసింటే తల్లిదండ్రులు చేసిన పాపకర్మాలకి కారుండి చేతులు లేకపోతే నడిపే డ్రైవర్ వెనకాల కూర్చోవాల, వాడు ఎత్తుకో మేడం కుదిరి ప్రాణం వెళ్ళిపోతుంది. అందుకే తల్లిదండ్రులు ఇచ్చిండే ప్రధానమైన గిఫ్ట్ ఏమిటంటే శరీరం అంట. ఈ శరీరం ఇచ్చిన దానికి మీరు 3 రుణం పెట్టుకోకూడదంట. ఒకటి గురు రుణము, రెండోది మాతాపితృ రుణము, మూడోది దైవ రుణము అని చెప్తాం. ఈ దైవ రుణం ఎట్లా? పూజ చేసేదాని వల్ల పోతుంది. గురు రుణం ఎట్లా? గురువులకి ఏమైనా దాన ధర్మాలు చేసిందనుకో, లేకపోతే ముందంటే అయ్యగారుల ఇంటికి వస్తే ఒక బియ్యం ఇచ్చేది, ఒక బెల్లం ఇచ్చేది, తరకాయ ఇచ్చి పంపిస్తాడు. ఇప్పుడేం లేదు, 100 రూపాయలు డబ్బులు ఇచ్చేసి నువ్వే తీసుకోపోతావు, మదర్ లేదు ఏం చెప్పి పంపించాడు. మూడోది ఈ గురు పితృ మాతృ తల్లిదండ్రుల రుణం. ఎట్లా? వాళ్ళు చనిపోయిన తర్వాత ఉండేప్పుడు సరి చూసుకుంటామో తెలియదు మనకి. చనిపోయిన తర్వాత అన్నా పితృకార్యాలు చేయాలంట, తర్పణం ఇచ్చేది, స్వయంపాకం ఇచ్చేది ఏమైనా చేస్తే వాళ్ళ పైన లోకాల్లో కాపాడుతూ ఉంటారంట. వాళ్ళకి ఇక్కడ మీరేమి ఇస్తారో అవన్నీ అక్కడ వస్తాయంట. ఆ 3 రుణాలు తీసుకుంటే ఈ జన్మ ఇచ్చిన దానికి మనకు సార్థకమైంది అని చెప్పేసి గురుదేవులు అంతా చెప్తా ఉంటారు. అలాంటి గురువాక్యంలో మేము నేర్చుకోవాల్సిండే పదార్థం చాలా ఉన్నాయి కాబట్టి విషయాలు అవి తెలుసుకుంటా ఉంటే ఈ ప్రతిష్టాపన కార్యక్రమం చేసిన దానికి కూడా ఒక సమ్మతం అవుతుంది, యశస్సు కనబడుస్తుంది. మేము వచ్చే సంవత్సరానికి ఇక్కడ ఏమైనా వాస్తు కోసం ఇంకో దానికి వచ్చే లోపల క్షేత్ర బలం వచ్చేస్తుందంటే ఇక్కడికి. అంటే ఇక్కడ ధరలో పోతుంటాయి పద, అక్కడ ఏదో దేవస్థానం ఉంది పోయి చూసుకొని పోవాలా అనేటిది కావాలి. దీనికి ఇంకో విశేషం ఏమప్పా అంటే, చూడ దేవుడు ఎట్లా మనం పరీక్ష చేస్తాడు అనేసి. ఓ పల్లెటూరులో 2 అన్నదమ్ముళ్ళు ఉంటారు. ఒక అన్న ఏమో చాలా కోటీశ్వరుడు అన్నమాట, బాగా భాగాలు పంచుకొని ఉంటాడు. తమ్ముడికి పాప ఏమి ఇచ్చిండు, నీ జన్మ ఇంతే అని వదిలేస్తాడు. సరే వాడు తమ్ముడు ఏం చేస్తాడు, రోజు 2 ఆవులు పట్టుకునేది, ఇట్లా పోయేది, ఆవులు మేపుకునేది, ఇంటికి వచ్చేది అన్నమాట. అన్న మాత్రం చాలా బాగుంటాడు, ఇట్లా నడుస్తూ ఉంటుంది. వాడు రోజు పాపం అన్నం తీసుకోబోయాడంట, సద్యన్నం ఇంట్లో ఎత్తుకో మానకు తగిలేసేది ఆవుల చాకి. మధ్యాహ్నం అయితే అక్కడ బావి, ఆడకు వచ్చేది భోజనం చేసేదంట ఆ సద్యాన్నాన్ని. పర్వతి పరమేశ్వరుడు ఇట్లే పోతా ఉంటంట పైన ఉంటే. ఈ సద్యాన్నం చాలా వాసన వస్తుంది కదా, ఉడుకుడుకుండా కూడా వాసన ఉందంట. రాత్రి అన్నము రాత్రి చారు కలిపితే అది స్మెల్ రకంగా ఉంటుంది. దాంట్లో ఇంకా కూరాచారాలతో ఉంటే ఇంక చాలా ఇదైపోతుంది. ఈ పార్వతి ఏం చేసి ఊరికే ఉండలా, ఏమో వాసన వస్తుంది ప్రభు పద కిందకి నేను చూడాలా. అయ్యో నువ్వు ఊరికే ఉండమా, నీకేం పర్లేదు, ఎప్పుడు ఇవి అవుతుంది అని ఈశ్వరు తిడతాడంట. లేదు పద నేను చూడాలి అక్కడికి. ఏమో నేరుగా మాన్ దగ్గరకు వస్తారు, అక్కడ చూస్తే ఆ బుత్తి పెట్టుకుంటాడు పాప, బాక్స్ తీసి చూస్తే ఈ సద్యన్నము. దేవతలకు చాలా ఉడుకు చలి అవుతాయి తెలియదు అనమాట. అది తీసి చూస్తే బాగుంది, తినేసినమాట. ఖాళీ బాక్స్ పెట్టేది ఎట్లా అని పోతా అమ్మారు కదా, ఎంతైనా అమ్మ బిడ్డ ఊరికే పెట్టేసిపోతుందా. దాంట్లో ఒక అక్షయ పాత్ర పెట్టి వెళ్ళిపోయింది. అంటే దాన్ని ఇట్లా ముంచి ఎత్తితే పంచపక్ష పరమాలు అంటే మనం ఎంత కూర్చుంటే అంతా వచ్చేస్తాయంట, అన్ని రకాల భోజనాలు. ఈడొచ్చా ఆవులు వేపుతా ఉన్నాడు పాపం, వచ్చింది నీళ్ళు కాళ్ళ చేతులు కడుక్కొని బయదేరికి ఆ గిన్నె ఎత్తుకొని ఇట్లు పెట్టుకొని చూస్తూ వస్తాడు, ఏమీ ఉండదు గిన్నెలో. అరే ఇదే నా భార్య ఏమీ పెట్టలేదేమో ఈరోజు, ఉత్త గిన్నె పెట్టేసింది అనుకొని పాపము ఏదైనా ఒక మెతుకన్నా ఉందేమో దాన్ని ఇట్లు కుమరించి ఇట్లా ఎత్తాడు, అంతే ఎత్తే మొత్తం వచ్చేస్తుందంట. ఇట్లా అంతా బాగా తినేసిందే. ఆ గిన్నె ఎత్తుకుంది, ఆవులు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు.
ఇంటిపై పెళ్ళని చెప్తానంట, అయ్యో నాకు ఇట్లా ఒక విచిత్రం నడిచింది, ఇట్లేమో అయింది నాకు తెలియదు, ఇప్పుడు చూడండి. ఏమండి విచిత్రం అని భార్య ఎడుతుంది బాబు. ఇట్లా ముంచి ఇట్లా ఎత్తాడంట. వాళ్ళిద్దరికి ఎంత కాలం అంత భోజనాలు వచ్చేస్తుందంట. ఆ భార్య ఏం చెప్తుంది, అప్పట్లో ఆమె గొప్ప పతివ్రతరాలు, మనం ఒకరే తింటే ఎట్లండి, ఊర్లో ఉండేవాళ్ళకి అంత అన్న సందర్భం చేస్తాం, పిలిపోయింది అందరినీ. ఊరంతా దండోర వేయించరే. ఊర్లో ఉండేవాళ్ళంతా ఆ 1000 మంది ఊర్లో ఉంటే 20 మంది వచ్చిండండి ఇంటికి. వీడికే తినే గతి లేదు, ఈడేం భోజనాలు పెడతాడు మనకి వెనక్కి, వాళ్ళు చూసుకొని రాలేవరు. ఆ 20 మంది భోజనాలు చేసుకొని వెళ్ళిపోయారు. పక్కలో ఉండే అన్నకి వదినికి మంటెత్తుకొని, ఓ తమ్ముడు ఏదో చేసినాడో, బంగారు గిన్నె ఆ గిన్నె అని చెప్తాడు అని చెప్పిందే. పొద్దున్నే పెళ్ళ ఉడుకుడుకు చేతి కాలిపోతుందంట. అట్లా అన్నము సాంబార్ అంతా చేసి ఒక గిన్నెలేకేసి, వాడు ఆ మాన తగిలేస్తాడు చెప్పేటి తమ్ముడికి, రేపు నువ్వు పోకూడదు అక్కడికి, నేను పోతాను, నీ యావలు నాకు ఏం చెప్పింది. ఆ యావలు పట్టుకొని ఎత్తుకోపోయింది. ఆ మానకు తగిలేసి కొద్ది రోజులు అయిన తర్వాత సేమ్ అట్లా పార్వతి పరమేశ్వరుడు పోతా ఉండండి. ఇట్లా పోతా ఉంటే ఆ రోజు ఈశ్వరుడికి వాసన వచ్చింది. గమగమాలు కొడతా ఉండే కదా, దిగినాడు కిందకి. బాక్స్ పుట్టిన లక్ష్మి వాడికే చేతులు కాలిపోయాడు ఈశ్వరుడు. ఎవడో కావాలని చేసుకొచ్చాం మనకి ఈ పని ఇచ్చేదానికి అని చెప్పి ఆ గిన్నెలు ఏం చేసి ఎత్తి అవతల పారేసింది. ఇంక 2 వేరే గిన్నెలు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడి నుంచి. వీడు అన్న అక్కడి నుంచి చూస్తానంట, గిన్నెలు ఇట్లా వేసేవి ఎంత దేవుళ్ళు కనపడలా, గిన్నెలు ఓపెన్ అయ్యేంత కనబడిస్తా ఉంది. నేరుగా అక్కడికి వచ్చిందే వాళ్ళు పోయితే వాళ్ళు వెళ్ళిపోయిన వీడు వచ్చి గిన్నెలు ఇట్లు కుమ్మరించి ఎత్తితే 2 లేసిరంట లోపల నుంచి. ఒకడు నీళ్ళు వేసే తలకి ఒకడు గుండు గీసేవాడు. మొత్తం నన్న గుండు కొట్టి పారేసినట్టు. ఇంటికి బాయ్ వీడు నామాలు వేసుకొని పోయి పెళ్ళని చెప్తుంటే, ఇదే అన్న గిన్నె తెచ్చిన ఈ వాకిలే చెప్తా, గిన్నె తెచ్చుకోవచ్చు అని చెప్పి గిన్నె ఓపెన్ చేస్తే పెళ్ళకి గుండు కొట్టి నామాలు 3 పెట్టేసి. ఏమండి ఇది అంటే, అతి ఆశపోయి దురాశ ఇట్లే ఉంటుంది, ఏం చేసేది, నా తమ్ముడికి అదృష్టం ఉంది, నాకు ఇట్లే దొరికింది. అవంతాలే మనకేమైంది, ఊరోళ్ళకి అంతా కావాలా, కొట్టించి దండోరా అందరూ రాని అని చెప్పి ఊరోళ్ళకి అంతా దండోరా. 1000 మంది ఉండేవాళ్ళు ఊర్లో. పక్క రోజు కూడా చుట్టాలే, మా ఊరు పెద్ద ద్వారా భోజనం పెడతాడు రా ఊర్లోకి అందరూ. 2000 మంది వచ్చారంట. ఇట్లా పెద్ద ఫీల్డ్ మొత్తం అమ్మక కట్లు కట్టేసినారు. వచ్చేవాడు ఎవరు బయటకు పోరాదు. వీళ్ళు అందరూ మందికి ఎత్తుకోపోయి గిన్నె ఇట్లా వచ్చేదంటే 2 లేసేదంటే గుండు నామాలు పెట్టారు. లాస్ట్కి అందరూ బయట చెప్పంట, ఏంద్ర ఇట్లా చేసి వింటే చూడరా, మంచో చెడో మానవీయత ధర్మం ఉండాలంట. అంటే లోపల అంతరాత్మ ఉంటుంది, ఇంకోరు మోసం చేయాలనుకోడు. ఎంత ప్రాప్తి ఉంటే అక్కడ భగవంతుడు అక్కడ కూర్చుంటాడు. ప్రాప్తి లేనాడు మీరు నాకు కానే కావాలని కూర్చొని ఏడంట. అందుకే వాడికి తమ్ముడికి ప్రాప్తి ఉంది, వాడు ఆ రోజు నుంచి కష్టపడి వచ్చినాడు, అందుకే అక్షయ పాత్ర దొరికింది. నువ్వు దురాశ పట్టినవాడు, అందుకే నీకు ఇట్లా అయింది. ఇంకానే వదిలేసే అన్న తమ్ములు కలిసిగా ఉండండి, అప్పుడు బలం బాగుంటుంది అని చెప్పి ఊరోళ్ళంతా ఉంచేసిపోయాడు నోట్లే. అందుకే మనము ఆశ దురాశ 2 పెట్టుకోకూడదు. వానికి తెలుసు ఏమి ఇయ్యాలని, వాళ్ళకి తెలుసు ఏమి చేయాలా మనం తెలుసుకోవాలా. చేస్తే వాళ్ళు ఉండే నాళ్ళు కూడా మన ఊరిని గ్రామాన్ని కాపాడుతాం. ఎందుకు ఈ కథలంతా అంటే, మనం మామూలుగా రూఢి మాట్లాడుకుంటే మైండ్లో పోతుంది. మేము ఉట్టి మంత్రాలు చెప్తా అంటే ఏవో 4